సార్ నా వాయిస్ క్లియర్ గానే ఉందా? సార్ నా వాయిస్ క్లియర్ గానే ఉందా? ఎవరైనా ఒకసారి క్లియర్ చేయండి. ఉంది సార్ ఉంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఓకే, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఉంది సార్, వాయిస్ క్లియర్ ఉంది. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ లీడర్స్, వెల్కమ్ పార్ట్నర్స్. అందరికి నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ ఆల్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రాజేష్ గుడ్ మార్నింగ్. సో వెల్కమ్ అందరికి, నమస్తే. సో చాలా మంది చాలా బిజీ అవుతున్నట్టున్నారు. సో మనము అప్డేట్ వచ్చేంత వరకు మరి ఏదైతే మనము మరి 9:40 నుంచి వెళ్ళి 11 వరకు పెట్టుకున్న టైమింగ్ చేంజ్ చేద్దామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరు ఏమీ పలకట్లేదు కదా. సో టైమింగ్ చేంజ్ టైం తక్కువ వేయడం అంటే లెంత్ తగ్గించడం. అంటే 1 అవర్. 1 అవర్. ఎందుకంటే ఇప్పుడు ఎవరు మాట్లాడట్లేదు. సో నేను ఫ్రీ ఉంటే నేను ఓకే, నేను ఫ్రీ ఉన్నా అనుకో, నో ప్రాబ్లం, నాకే సరిపోదు, నో ప్రాబ్లం 1.5 అవర్ కూడా. బట్ ఏంటంటే ఇక్కడ మనం లేకపోతే ఇక్కడ సైలెన్స్ ఉంటుంది. అయినా ఓకే, నో ప్రాబ్లం. బట్ ఓకే, చూద్దాం. మనకి అప్డేట్స్ ప్రజెంట్ అప్డేట్స్ లేవు కాబట్టి మన లీడర్స్ అందరూ కొద్దిగా బిజీగా ఉన్నట్టున్నారు. అదే సార్, ఇప్పుడే వర్క్ మీద ఉండాలి. ఇంకా ఇప్పుడు అప్డేట్ లేనప్పుడే మనం వర్క్ మీద ఉండాలా, ఇంకా పవర్ఫుల్ గా ఉండాలి. టీం రన్ చేయాలి, మన టీము డెడ్ అవ్వకూడదు అనుకుంటే, సో మనము లైవ్ లో ఉండాలి. లెక్క ప్రకారం మన టీము లైవ్ లో ఉండాలి అంటే, సో వీ నీడ్ టు అటెండ్ ద మీటింగ్, వీ నీడ్ టు కన్వర్ట్ ద మీటింగ్. సో వాళ్ళని రమ్మాల్సింది, మనం మాట్లాడాలి. ఎందుకంటే అప్పుడే కదా వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు రావట్లేదో, సో మీటింగ్కి ఎవరైతే ఇప్పుడు రావట్లేదో వాళ్ళకి ఏంటంటే, సో చూడండి అక్కడ మీటింగ్స్ జరుగుతున్నాయి, చాలా బాగా అప్డేట్ జరుగుతున్నాయి, మనమే వెళ్ళట్లేదు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. బట్ మనం కూడా అలాగే అనుకుని ఒకవేళ మనము క్లోజ్ చేసుకుంటే, సో వాళ్ళకి ఇంకా ఎలాంటి ఓప్స్ పెట్టుకుంటారు ఒకసారి ఆలోచించండి. అవును కదా. కరెక్టే సార్, మీరు చెప్పేది కరెక్టే. ఎందుకంటే మనం ఏదైనా కానీ పర్ఫెక్ట్ గా ఉంటేనే ఇప్పుడు మన టీం మెంబర్స్ కూడా మనతో పాటు ఫాలో అప్ అవుతారు. కాబట్టి ఎప్పటికైనా సరే జోష్ గానే ఉండాలి సార్ మనం. మీరు చెప్పినట్టు కరెక్టే. బట్ ఏంటంటే అట్లీస్ట్ వాళ్ళు రాకున్నా, సో మా అప్లై అనుకోవచ్చు, లేదా మా సీనియర్ అయినో అయితే వాళ్ళైతే డైలీ మీటింగ్ వెళ్తారు, అక్కడ డైలీ మీటింగ్ నడుస్తుంది, సో ప్రతి ఒక్క అప్డేట్ నడుస్తుంది అనుకుంటారు. బట్ అదే లేకపోతే సో ఎట్లుంటది అంటే, ఇక వాళ్ళు కూడా మనం మాట్లాడుతున్నాం అన్న ఆలోచనతో వాళ్ళకు ఒక ధీమాలో వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఒక మంచి ఇంప్రెషన్ తో ఉంటారు. బట్ మనమే, అందుకే చెప్పి నేను మనకు ఇక్కడికి వచ్చే లీడర్లకు నేను చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా మీరు వచ్చి మాట్లాడాలి. ఎందుకు లేదు అప్డేట్? ఎందుకు లేదు సార్? అందరు అనుకుంటున్నారు అసలు అప్డేట్ ఎందుకు లేదు. నువ్వు చేయాలనుకుంటే ఎందుకు నువ్వు ఇంకొకరికి ఎందుకు ఇవ్వట్లేదు? ఓకే, నువ్వు ఇంకొకరికి అవకాశం ఇవ్వచ్చు, మనము దీని అవకాశం ఇవ్వచ్చు, వాళ్ళు రమ్మనొచ్చు, వాళ్ళు మాట్లాడమనొచ్చు. అదే ఇక్కడనే చేసుకోండి. ఏదైనా అప్డేట్ ఏదైనా చేసుకున్నా కూడా మీటింగ్ లో చేసుకోండి. అంటే అప్డేట్ అంటే సిస్టమ్ నుంచి అప్డేట్ లేదు కనుక, సో యాక్టివిటీ అయితే ఉందో ఆ యాక్టివిటీని ఇక్కడ షేర్ చేసుకోవాలా, ఇక్కడనే చేసుకుంటాం. చూడండి, నిన్నట్లేక సో నిన్న నాకు కాల్ వచ్చింది చాలాసేపు రాలేదు. సో బట్ చాలా బాగా మీరు చేశారు. ఎందుకంటే నేను కొద్దిగా షార్ట్ కట్ లో విన్నాను. అంటే నిన్న నువ్వు లేనట్టున్నావు, మన రమేష్ సారు, ఆ తర్వాత అట్లా ఇంకో రమేష్ సార్ వచ్చారు. సో నేను విన్నాను అనమాట. ఆ విధంగా ఉండాలి. సో ఎందుకంటే నేను ఎప్పుడు చెప్పాను, ఇది లీడర్లకు నో ప్రాబ్లం. లీడర్లకు ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ పెద్ద మొత్తంలో పెట్టుకున్నారు. మీకు సిస్టమ్ జనరేట్ అవుతుంది, అది ఇస్తుంది, మీకు వచ్చేది వస్తుంది. ఏమంటారు సార్? కరెక్టేనా సార్?
నేను ఎన్నోసార్లు చెప్పాను సార్, ఇది మీటింగ్ అనేది మన గురించి కాదు. చెప్పాలంటే మన గురించి అంటే సార్, మన గురించి అంటే మన టీం అంటే మళ్ళీ మన గురించే కదా. సో విషయం ఏంటంటే మనం ఇక్కడ ఉన్నాము కనుకనే వాళ్ళకి ఒక ధీమా, ఒక ఇదన్నమాట, ఒక భరోసా. ఇది మనందరం ఇక్కడ మీటింగ్ నడుస్తుంది, మీటింగ్ చేస్తున్నాం అని చెప్పేసి. సో భరోసా అది ఆ విధంగా ఉంటానమాట. సో మీకు కూడా ఇప్పుడు నాకే కాదు, మీకు కూడా చెప్పుకోవడానికి ఉంటాను. ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరి గురించి నేను మాట్లాడుతున్నా. మీ టీం కూడా మీరు చెప్పుకోగలుగుతారు. రేపు పొద్దున అంటే వాళ్ళు ఏమన్నా బిలీవ్ అంటే నెగిటివ్ లోకి వెళ్ళే అవకాశం ఉంటే, అయ్యో సార్ ఏమైనా సంథింగ్ మాట్లాడితే కనుక సో మనం అనొచ్చు, మీరు అనొచ్చు ఏమని, వి హ్యావ్ మీటింగ్. రోజు మాకు మీటింగ్ నడుస్తుంది, రోజు 2-3 మీటింగ్లు నడుస్తున్నాయి. సో ఇంకా హిందీ మీటింగ్లు పట్టుకుంటే 20 మీటింగ్లు నడుస్తున్నాయి మొత్తం కలిసి. సో నువ్వు ఏదో ఒక మీటింగ్లకు రా అని మనం మాట్లాడచ్చు. బట్ మనమే మీటింగ్ రాకపోతే, సో మనమే ఇక్కడ మనం ఎక్కువ మాట్లాడకుండా అసలే మనం మాట్లాడకపోతే ఎట్లా? కరెక్టే సార్. సో మిమ్మల్ని ఏదో అరే 1 hour 2 hour కంటిన్యూ మాట్లాడని నేను అంటలేను. బట్ ఏంటంటే సైలెన్స్ ఉన్నప్పుడు మీదకు ఏదైనా ఉన్నది సార్, ఎంతైనా మాట్లాడచ్చు. ఎందుకంటే పీబీసీ గురించి మీరు మాట్లాడాలంటే ఎంతైనా మాట్లాడచ్చు. ఇక్కడ జయవర్ధన్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. బాగున్నారా సార్? సూపర్ సార్. మనం పీబీసీలో ఉన్న తర్వాత మళ్ళీ బాగోకపోవడం అనేది ఉండదు కదా సార్. వెల్కమ్ సార్. ఎక్కడ నుంచి సార్ మీరు? సార్ మాది ఇక్కడ కర్నూలు నుంచి సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. చెప్పండి సార్. కదా సార్ ఇంతకు ముందే టోపాజ్ ర్యాంక్ అని. రైట్. ఓకే. జయవర్ధన్ సార్ మీరా? ఓకే. నేను ఇక్కడ జయవర్ధన్ టీవీ అని రాశాను. నేను తోపజ్ అనేది రాసుకోలేదు సార్. ఎలా ఉంది సార్? ఎలా నడుస్తుంది? ఏం చేస్తున్నారు? ఎంత వరకు మీరు టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నారు సార్? సార్ డైలీ 100 చేస్తున్నాం సార్. ఇప్పుడు సిస్టమ్ చెప్పిందిగా. అది కాదు నేను చెప్పేది. ఎందుకంటే అది సీడ్ వాల్యూ, దాన్ని సీడ్ వాల్యూ అంటారు. అది మీరు తోపాజ్ ర్యాంక్ లో ఉన్నారు కనుక మీ దగ్గర డీపీలు ఎక్కువ ఉంటాయి. మీ దగ్గర డీపీలతో కూడా మీకు అవును సార్ రోజు ఎక్కువ రేంజ్ అవుతుంది, చాలా వస్తుంది. నేను చెప్పే టోకెన్ ఫార్మింగ్ ఎంత చేసుకున్నారు ఈ రోజుతో? సార్ ఇప్పుడు వరకు చేయలేదు సార్. ప్రజెంట్ గా ఒక 1000 చేసాము. సో అంటే అది ఎవరి ఇష్టం వాళ్ళదే. బట్ ఏంటంటే సార్ మీరు తోపాజు ఉన్నారు కనుక సో ఎక్కువ మీకు మనకేంటంటే సార్ బెనిఫిట్ అనేది అందులోనే సార్. అంటే ఇప్పుడు ఓకే మీకు ఇలా కూడా వస్తుంది, ఎందుకంటే మీకు డీపీలు ఎక్కువ ఉన్నాయి, మీరు తోపాజ్ ర్యాంక్ వెళ్ళారు కనుక మీకు డీపీలు ఎక్కువ ఉన్నాయి, ఇట్లా కూడా వస్తుంది. బట్ ఏంటంటే మనకు ఇమీడియట్లీ అంటే సపోజ్ మీకు తెలుసు కదా సార్, ప్లాన్ అయితే మీకు తెలుసు. ఏది మనము టీం లేకున్నా కూడా మనము ఒక ఇన్వెస్ట్ ఎగ్జాంపుల్ అనుకోండి 50,000 పెట్టుకుంటే అది ₹1,00,000 రావడానికి మనకు 800 days అవసరం. అంతేనా సార్? అవును సార్. సో అంతే. అది అలా ఉన్నప్పుడు మరి మీరు ఎందుకు ఎక్కువ సంపాదించుకోవట్లేదు సార్? ఇప్పుడు నేను ఇంకా అమితిష్టిని సార్. సో ఎందుకంటే మీరు చేయండి సార్. ఏంటంటే మీరేం జాబ్ చేస్తారా సార్? ఏం జాబ్ ఏంటి సార్? స్టడీ చేస్తా సార్. స్టడీ చేస్తావా? ఓకే నో ప్రాబ్లం. ఎనీవే మంచిది. ఏం స్టడీ చేస్తున్నారు ఇప్పుడు మీరు? డిగ్రీ ఫైనల్ ఇయర్ సార్. మేము డిగ్రీ ఫైనల్ ఇయర్. వెరీ గుడ్. ఏ సబ్జెక్ట్ తీసుకున్నారు? బీజెడ్సీ సార్. ఓకే సో నో ప్రాబ్లం, కంటిన్యూ. ఓకే ప్రాబ్లం లేదు, మంచిదే. సో ఎవ్రీడే మీటింగ్ మీరు పర్సనల్ గా మాట్లాడిన ఒక రోజు మీరేనా? లేదు సార్. మీ కాంటాక్ట్ నెంబర్ నాకు చెప్పలేదు సార్. మీరు పర్సనల్ నెంబర్ జయవర్ధన్ నేను రాసుకున్నాను. మీ నెంబర్ నా దగ్గర ఉంది. నా నెంబర్ రాసుకుని చెప్తాను. చెప్పండి సార్. +965 మైనస్ ప్లస్ ఉంటది కదా. నేను గల్ఫ్ కంట్రీలో ఉన్నాను కనుక ప్లస్ పెట్టేస్తాను అనమాట ముందుగా. +965 రాసినవా? 965. ఓకే. దానికంటే ముందు ప్లస్ రాసావు కదా. మైనస్ ప్లస్ 965 తర్వాత 660 15 128. ఓకే సార్. ఓకే సో నెంబర్ రాసుకో. మీకు ఎప్పుడైనా కాల్ చేయి. ఎందుకంటే నువ్వు స్టడీ చేస్తూ తోపాజ్ చేసావు, దట్ ఇస్ గ్రేట్ థింగ్స్. మంచి ఆలోచన, ఎందుకంటే ఫ్యూచర్ అనమాట ఇది. సో ఎనీవే ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా ఖర్చులు ఉండొచ్చు నీకు, నో ప్రాబ్లం. దాంతో నో ప్రాబ్లం లేదు. సో మంచిది. అదే ఎన్ని వచ్చి నిలబడ్డాయి మీకు అక్కడ? ఇది సీడ్ వ్యాలీలో నిలబడి వచ్చి ఉన్నాయి కదా, రోజు 100 వేయాలి. సో ఎన్ని వచ్చి నిలబడ్డాయి? ఇప్పుడు 3000 ఉన్నాయి సార్ ప్రెసెంట్ గా. 3000 అంటే మీకు 30 రోజులు అయితే 3,000 అయిపోతాయి. అవునా? అవును సార్. సో రోజు ₹120 ₹110 అవుతుంది. కానీ దానికి వెనక్కి రాకుండా సో కంటిన్యూ చేస్తూనే ఉండు. ఎందుకంటే బిఎన్పి చార్జ్ కడుతుంది కదా.
ఎందుకంటే దాన్ని ఆపుకోవద్దు. దాన్ని ఆపుకుంటే మనకి ఎందుకంటే ఎంత ఆపుకుంటే అంత లేట్ అవుతుంది అనమాట. సో దానివల్ల ఏం బెనిఫిట్ అంటే ఇప్పుడు మీరు అది చేసుకుంటున్నావు, అది చేసుకున్న తర్వాత అది ఏమవుతుందో తెలుసా నీకు? ఇప్పుడు రోజు 100 చేస్తున్నావు, ఆ 100 ఏమవుతాయి, ఎక్కడికి పోతాయి, దానివల్ల మనకు బెనిఫిట్ ఏంటి ఏమన్నా ఐడియా ఉందా? లేదు. అవునా? చెప్తాను నేను, ఫ్రీ ఉంటే కనుక ఇను. దానివల్ల చాలా బెనిఫిట్ ఉంది. ఇప్పుడు ఫార్మింగ్ అయింది కదా, అందులో 100కి అంటే డైలీ 0.125 రిలీజ్ అవుతుంది. 0.125 రిలీజ్ అయిన తర్వాత అందులో నుంచి కూడా మళ్ళీ 15% కట్ అవుతుంది. సో 85% వచ్చేసి బయటకు వస్తుంది. సో బయట కంటే సపోజ్ ఇప్పుడు దగ్గర దగ్గర మనకు 5 రోజులు ఆల్రెడీ 500 అయి ఉంటాయి, నువ్వు చేసి 5 రోజులు చేసి ఉంటావు ఆల్రెడీ. సో ఇప్పుడు నీకు 1.250 వస్తుంది. ఓకేనా? 1.250లో 250 కట్ అయినా $1 వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, రోజుకు $1 రిలీజ్ అవుతుంది నీకు. సో రేపటి ఎక్కువ అవుతుంది, మళ్ళీ రేపు ఎక్కువ అంటే ఒక 10 రోజుల తర్వాత $2 రిలీజ్ అవుతుంది. ఇంకో 15 రోజుల తర్వాత $3, ఇట్లా ఒక్కొక్క 5 రోజులకు $1 నీకు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అది బయటకు వచ్చి అక్కడ నిలబడుతుంది. ఆ నిలబడడానికి నువ్వేం చేయాలా, అది ఆలోచన విధానం అనమాట. ఇదేంటంటే ఇప్పుడు డిపి ద్వారా నీకు యూఎస్డిటీ తయారవుతుంది. ఆ యూఎస్డిటీ నేను ఫార్మింగ్ చేపిస్తుంది. ఆ ఫార్మింగ్ ఏమవుతుంది అంటే సో డైలీ 0.125 చొప్పున రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయింది మరి నీకు బయటకి ఎట్లా రావాలా అంటే సో ప్రెసెంట్ సిచ్యువేషన్ లో నువ్వు బయట తీసుకోవడానికి లేదు మనకి. ఎందుకంటే విత్డ్రాల్ ఇస్తే కనుక ఇప్పుడు విత్డ్రాల్ అయితే క్లోజ్ ఉంది, విత్డ్రాల్ ఇస్తే కనుక బయట తీసుకోవచ్చు. లేదంటే దాన్నే నువ్వు ఫార్మింగ్ చేసుకుంటే చాలా బెనిఫిట్. సో ప్రెసెంట్ సిచ్యువేషన్ లో డబ్బులు తీసుకోకుండా మనం ఆపుకుంటే బెటర్, అంటే అందులోనే మనం దాన్ని రీఫార్మింగ్ చేసుకుంటే బెటర్ అనమాట. అయితే నువ్వు తోపాజులో ఉన్నావు, తోపాజులో ఉన్నప్పుడు తోపాజులో ఉన్న వ్యక్తులు ఏం చేశారు, అమితిస్ట్ ఉన్న వాళ్ళు, తోపాజులు ఉన్నవారు, కాజ్లో ఉన్న వాళ్ళు ఎలాగో మనం ఇక్కడ దాకా వచ్చినాం కదా, ఇప్పుడు క్రిప్టోకి సిస్టమ్ రమ్మంటుంది అని చెప్పేసి వాళ్ళు కూడా సిస్టమ్ తో పాటు 2022లో వచ్చారు. 2022లో 28వ తారీఖు సిస్టమ్ తో పాటు రావడం జరిగింది. అయితే వాళ్ళు ఎవరెవరైతే ఆ రోజున వచ్చారో సార్, కొంచెం మంచి అమౌంట్ అనుకున్న అమౌంట్ పెట్టుకున్నారు, మళ్ళా అయ్యో ఇప్పుడు మీలాగా తోపా చేశాను కదా, నేను ఇప్పటికి 8 లక్షలు ఖర్చు అయ్యాయని చెప్పేసి కొంతమంది రాలేరు, పెట్టుకోలేరు. అంటే అంత ఈజీగా ఒక 5,000తో 6,000తో సింపుల్ ఏదో నా మాత్రమే చేసుకున్నారు వాళ్ళు డీపీలు పెట్టుకోవడానికి. బట్ ఎవరైతే కొద్దిగా ఎక్కువ అమౌంట్ 1 లాక్ దగ్గర దగ్గర 1 లాక్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారో, అప్పటికే నువ్వు తోపా చేసావు, తోపా చేసుకుని మళ్ళీ దీంట్లో 1 లాక్ పెట్టుకుంటే వాళ్ళకి ఏమైంది అంటే సిస్టము, ఇప్పుడు నువ్వు తోపాజు పెడితే దగ్గర దగ్గర నీకు 7 లక్షల రూపాయలు ఖర్చు అయ్యింది. 7 లక్షలు ఎంత అయింది సార్? అర్థమైందా? 7-10 లక్షలు 9-10 లక్షల రూపాయలు ఖర్చు అయింది అప్పటికి, రైట్? సో అప్పుడు అదే నువ్వు సీడ్ ఫండింగ్, నువ్వు స్టార్టింగ్ టైంలో సీడ్ ఫండింగ్ చేసుకుంటే కనుక ఈ 10 లక్షలు అనేది ఒక 6 నెలల్లో ఇచ్చేసిన సిస్టమ్ తిరిగి. ఎందుకంటే సో మనమేమో డీపీలు పెట్టాము మళ్ళీ పెడితే వస్తారా అని చెప్పి కొంతమంది అనుకున్నారు. ఈవెన్ ఇక్కడ చాలా మంది ఏం చేశారంటే సో సిస్టమ్ ఏం చేసిందంటే ఒక నెల ముందు ఇన్ఫర్మేషన్ చేసింది, మీకు బిలియన్స్ సంపాదించే అవకాశాన్ని ఇస్తున్నాను అంటే అర్థం ఏంటంటే ఎవరు డీపీలో ఇప్పుడు నేను అమితి చేశాను సార్, నేను అమితి చేస్తే 5 లక్షలు నాకు ఖర్చు అయింది అప్పటికి, అవునా? అవును సార్. సో మీరు అక్కడికి 5 లక్షలు ఖర్చు అయింది, ఇంట్లో 2-3 కార్డులు, సో మరి దానికో లక్ష, అవునా? సో సపోజ్ ఒక్క ఐడి గురించి ఆలోచిస్తాం, ఒక 5 లక్షలు ఖర్చు పెట్టాను. సో సిస్టమ్ ఏమున్నదంటే మనము ఏదో ఈ కారణాల వల్ల మనము క్రిప్టో కరెన్సీకి వెళ్లాల్సి వచ్చింది, వెళ్తున్నామని చెప్పింది. సో చెప్తున్నా ఉన్నప్పుడు అప్పుడు నాకు ఆలోచన ఏం రావాలి, అరే ఇప్పటికే 5 లక్షలు పెట్టాను, తర్వాత మా అప్లై తొందరగా పైసలు వస్తాయి అన్నాడు, ఆటోపులు వస్తాయి అన్నాడు, 3 కోట్లు ఎంత సార్ 296 కోట్లు ఏమో రావాలి నాకు, ఇది అమితిస్ట్ ఆటోపులే. సో వీళ్ళు ఆటోపులు ఇస్తున్న వాళ్ళు ఇవ్వకుండా మళ్ళీ అది ఇది అంటున్నారు అని చెప్పేసి నేను ఒకవేళ ఆ రోజు సీడ్ ఫండింగ్ చేసుకోకపోతే ఫస్ట్ రోజు సెకండ్ రోజు థర్డ్ రోజు అది ఆ వీక్ లో అనుకో చేసుకోకపోతే సో నేను మళ్ళీ ఈ 5 లక్షలు అవి పోతుండే. తర్వాత ఇక ఇప్పటికి కూడా అందరి లెక్క నేను కూడా ఇది ఏం సిస్టము, ఇది ఏంది అసలు, ఇది సిస్టమా అసలు, ఇది ఏం పర్లవేన్ ఏంటి, పీవీసీ ఏంటి అంటే ఇట్లా ఇప్పటివరకు చాలా మంది ఉన్నారు కదా సార్, ఇలాగే ఉన్నారు కదా, అదే విధంగా నేను ఉండేవాడిని. బట్ నేను ఏం ఆలోచించిన అంటే సిస్టమ్ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది కదా అని చెప్పేసి సో ఏదైతే అదే సో మళ్ళీ 2 లాక్ పెట్టేసుకుందాం అని చెప్పేసి ఒక 2 లాక్ పెట్టుకున్నాం. అప్పటికే 5 లక్షలు అయిపోయింది అమిత్ చేస్తే, మళ్ళీ 2 లాక్ పెట్టుకున్నాం. 2 లాక్ పెట్టుకుంటే మనకి అప్పుడు $1కు అంటే ఒక 100 రూపాయలకు ఒక పీవీసీ మీటర్ వచ్చింది ఆ రోజున ఫస్ట్ రోజు. అంటే మీరు చెప్పిన ఆలోచన 2 లాక్ అన్నప్పుడు 2000 పీవీసీ మీటర్ వచ్చింది, అర్థమవుతుంది సార్? ఫస్ట్ రోజు 2000 పీవీసీ మీటర్ వచ్చింది. సో సిస్టమ్ అప్పుడు 50% మనకు ఫ్రీ ఇస్తుంది కనుక ఈ 2000 ఉన్నందుకు ఇంకో 1000 వచ్చింది, మొత్తం 3000 వచ్చింది.
సో 3000కి గాను రోజు ఎంత రిలీజ్ అవుతుంది తెలుసు సార్? ఎంత రిలీజ్ అయినప్పుడు డైలీ 0.25 అంటే 5 పీవీసీ మీటర్ రిలీజ్ అయ్యాయి. ఆ 3000కి 5 పీవీసీ మీటర్ రిలీజ్ అయ్యాయి. సో 2022లో మనం కొన్నాం కదా సార్, జూలైలో 28 తారీఖు. సో అది ఒక 4 నెలల తర్వాత 5 నెలల తర్వాతనే ఆ 100 రూపాయలకు కొనుక్కున్న పీవీసీ మీట ఇంటర్నల్లీ అంటే పీవీసీలో ఉన్న వాళ్ళకి ఇంటర్నల్లీ 100 400 500 300 అమ్ముకోవడం స్టార్ట్ అయింది సార్. అంటే మనం 100 రూపాయలకు తీసుకున్న పీవీసీ మీట మనం 3000 అంటే 2 లక్షలు పెట్టాం కనుక 3000 పీవీసీ మీటర్లు మన దగ్గర ఉన్నాయి కనుక సో డైలీ 5 పీవీసీ మీటర్లు రిలీజ్ అవుతున్నాయి. అంటే అప్పటికి 5 నెలలు అయింది అనుకోండి. ఎగ్జాంపుల్ ఒక 4 నెలలు 5 నెలలు తీసుకోండి. అంటే ఎన్ని రోజులు లేకపోతే ఎన్ని రోజులు అయితే 5 నెలలు అంటే 5 నెలలు 150 రోజులు. 150 ఇంటూ 5 ఎంత సార్? 450 సార్. సో వాళ్ళకి 450 రిలీజ్ అయి ఉంటాయి. సో అప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే ఈజీ, ఎందుకంటే ఇప్పటి లెక్క రెడీమో అవి ఇవి కాదు, ఒక క్లిక్ తో వచ్చేస్తాయి వితౌట్ ఛార్జ్. సో ఈ 500 పీవీసీ మీట 450 పీవీసీ మీట ఏదైతే ఉందో ఒక్క 100 రూపాయలకు కొనుక్కున్న పీవీసీ మీట అప్పటికే అమ్ముకోవడం స్టార్ట్ అయిపోయింది. 4 నెలలనే 400 500 900 800 వరకు కూడా అమ్ముకుంటున్నారు ఒక్కొక్కటి. సో అలాగే కొంతమంది అది అమ్ముకోకుండా అట్లా పెట్టుకున్న వాళ్ళకి ఏమైందంటే ఫిబ్రవరిలో మనకు పాన్ కేక్ షాప్ లోకి వెళ్ళింది. అప్పటికి ఏమైంది అంటే $13 అయింది. $13 అంటే దగ్గర 1200 రూపాయలు అయింది ఒక 100 రూపాయలు కొనుక్కున్నది. అంటే ఎంత పర్సెంటేజ్ అప్పటికి ఒక్కొక్కరికి ఇప్పుడు ఎక్కువ పెట్టుకున్న వాళ్ళకి దగ్గర 600-700 రిలీజ్ అయి ఉన్నాయి. సో ఆలోచించండి మీరు, 700 ఇంటూ 1200 రూపాయలు, 700 పీవీసీ మీట ఇంటూ 1250 రూపాయలకు అమ్ముకోవడం జరిగింది. అది 100 రూపాయలకు ఒక పీవీసీ మీటర్ తీసుకొని ఒక్క పీవీసీ మీటర్ని 1250 రూపాయలకు అమ్ముకున్నారు. సో ఇప్పుడు క్యాల్కులేషన్ చేయండి సార్, 1250 ఇంటూ 700 పీవీసీ మీటర్ ఎంత సార్? క్యాల్కులేషన్ చెప్పండి సార్. 1250 ఇంటూ 700 మల్టిపుల్ 8,75,000 సార్. సో సార్ ఇప్పుడు ఏమైందంటే ఎగ్జాంపుల్ నేను నీకు ఇచ్చింది, ఇప్పుడు అమెథిస్ట్ పెట్టుకున్న వ్యక్తి గురించి చెప్పాను. అమెథిస్ట్ ఎవరైతే చేసుకున్నారో ఆ వ్యక్తి గురించి చెప్పాను. అమెథిస్ట్ చేసుకోవడానికి అతనికి 5 లక్షల రూపాయలు ఖర్చు అయింది అప్పటికి. సో మళ్ళీ 2 లక్షలు పెట్టాడు, మొత్తం 7 లక్షల రూపాయలు ఖర్చు అయింది. సో ఇప్పుడు అతనికి వచ్చిన అమౌంట్ ఎంత సార్? మీరు చెప్పారు, ఇందాక చెప్పారు 8,75,000. 8 లక్షల రూపాయలు ఎప్పుడు వచ్చాయంటే 2023 ఫిబ్రవరి మార్చి లోపల సంపాదించిండు. సో తన అమెథిస్ట్ పెట్టిన అమౌంట్ వచ్చింది, తర్వాత తన పీవీసీలో పెట్టిన అమౌంట్ వచ్చింది. సో ఇప్పుడు మనకేం బాధ? సో ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నా సార్ ఈ లెక్క, మీరు ఎందుకంటే డిగ్రీ చేస్తున్నావు కదా, సో నాకన్నా చిన్నవాడు అయినా పర్లేదు, నో ప్రాబ్లము. ఏంటంటే ఈ క్యాల్కులేషన్ తెలియాలి మనకి. ఈ క్యాల్కులేషన్ తెలిసినప్పుడు మనం కరెక్ట్ గా ఫాలో అవుతాము. ఎందుకంటే ప్రతి ఒక్కరు డీపీ ఏమైంది, డీపీ అన్నారు, అదన్నారు, ఇదన్నారు అన్నారు కదా. సిస్టమ్ చెప్పింది అనమాట మనకి. ఏమంటే ముందుగానే చెప్పింది, మీకు మిలియన్స్ బిలియన్స్ సంపాదించుకునే అవకాశాన్ని మేము ఇస్తున్నాము. తో కమ్ విత్ మీ, అంటే నాతో రండి మీరు. 1 2 3 4 5 6 చూడండి, ఇప్పటి వరకు 6 సార్లు చేశారు మన ఏది తోపాజ్ లీడర్లు. నేను కూడా చేశాను అమిత్ లీడర్ని 6 సార్లు, రోజు 100 చేశాను సార్. అంటే ఇప్పుడు నేను చెప్పిన క్యాలిక్యులేషన్ మీకు అర్థమైందా? ఇది ఎవరికి తెలియదు, ఇది జరిగిన విషయం చెప్పిన. నేను ఇక్కడ ఎవరిని మోటివేట్ చేస్తాను కాదు జయవర్ధన్. సో ఇది రియల్ ఫ్యాక్ట్, ఎందుకంటే రికార్డ్ అవుతుంది. ఇక్కడ 100 మంది వస్తారు రోజు, 100-150 మంది వస్తారు. సో మనం తప్పు చెప్పకూడదు. సో ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఇప్పుడు నువ్వు డీపీ పెట్టాను అయ్యో నాది రాకపోయాని చెప్పి బాధ ఉంటుందా సార్ ఇట్లా చేసుకున్నప్పుడు? మీకు అర్థమైంది నీకు? ఈ విధంగా నీకు అమౌంట్ బయటకు వచ్చినప్పుడు నీకు బాధ ఉంటుందా? కాకపోతే ఏంటంటే మళ్ళీ పెట్టుబడి పెట్టాలన్న ఒక ఆలోచన ఉండాలి, నీ దగ్గర డబ్బులు ఉండాలి. అవునా కదా? అవును సార్. అప్పుడు అంటే కొంతమంది డబ్బులు ఉండి కూడా నమ్మకం లేక పెట్టుకోలేరు. ఎందుకంటే నేను ఇప్పటికే మీలాంటి వాళ్ళ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను, మీరు జయవర్ధన్. సో మీకు దగ్గర చాలా ఖర్చు అయింది, అంత 10 లక్షల రూపాయలు ఖర్చు అయింది. సో మళ్ళీ 2 లక్షలు పెట్టాలి. 24 లక్షలు పెట్టినాం సార్ దీంట్లో. ఓకే, అది వేరే విషయం. ఎందుకంటే నేను ఇప్పుడు మీకు ఏం చెప్పాను, నేను అమెథిస్ట్దే చెప్పాను. నాకు ఇంట్లో 4 కార్డ్స్ ఉన్నాయి, నేను కలపలేదు, అది వేరే విషయం. అది దేని దానికే వస్తుంది కదా సార్ జయవర్ధన్. అది ఏ ఐడికి ఆ ఐడియా ఇచ్చిన సిస్టమ్. నువ్వు ఇంట్లో పని చేసుకున్నావు అని చెప్పేసి నేను పని చేసుకున్నామని చెప్పానా? చెప్పలేదు కదా. నువ్వు ఒక్కడే చేయాల్సింది కదా అని చెప్పి సిస్టమ్ సెటిల్మెంట్ చేసినప్పుడు ఒక్క ఐడికి ఇవ్వలేదు, అన్ని ఐడికి ఇచ్చింది సార్. కరెక్టా? కరెక్ట్ సార్. డీపీలు పెట్టాము, డీపీ ఇచ్చింది మనకు సిస్టమ్. మీరు ఒకటి ఆలోచించండి, డీపీ పెట్టాము, డీపీ ఇచ్చింది. సో అది వేరే విషయం. మనము ఏం చేసామంటే
ఇప్పుడు మనం ఒక ఐడి వేసుకొని 2250 రూపాయలతో నలుగురు కొత్త వాళ్ళకి ఇవ్వమని చెప్పింది అవకాశాన్ని. కానీ మనం ఏం చేశాము, ఆ 4-5 కూడా మన ఇంట్లోవే వేసి అవి కూడా మనమే డబ్బులు పెట్టి మనం ఏం చేశామంటే ఈ 5టికి ఎన్ని రూపాయలు అయినాయి, 10,000 12,000 రూపాయలు. నేను 12,000 పెట్టాను అన్నాం. కాదు, నో నో నో, తప్పదు, రాంగ్. అది 12,000 కాదు. అది నువ్వు పెట్టింది ఒకటే 2,150 రూపాయలే. సో ఈ విధంగా అంటే ఇప్పుడు మీరన్నా నాకు అర్థమైంది సార్, అంటే అవి కూడా డబ్బులే మీరు పెట్టుకున్నారు, నేను కాదు నేను అంటలేను. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నేను అమిత్ చేశాను, ఒక 5 లక్షలు ఖర్చు అయింది. ఓకే, నా ఇంట్లో 4 పాడ్స్లు, 4 పాడ్స్లు ఉంటే ఒక్కొక్క లక్ష, ఎంత అయింది సార్? సో ఈ 5 అవి 4, నేను అంటే దగ్గర 9-10 లక్షల రూపాయలు. సో నేను అందుకే చెప్పాను, ఇప్పుడు 10 లక్షలు పెట్టాను అని చెప్పను, నేను ఒకటే ఐడి చెప్తాను. దట్ ఈస్ రాంగ్, అది రాంగ్ అది అట్లా. సో ఇది ఏంటంటే నేను చెప్పింది ఏంటంటే మీరు 24 లక్షలు కూడా మీరు పెట్టుకున్నా కూడా సార్ ఏం చేయాల్సింది ఇప్పుడు అట్లాంటప్పుడు. సో మరొకసారి దానికో లక్ష పెట్టి మీరు టైం మీద ఫస్ట్ డ్రో మీరు సీడ్ ఫండింగ్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుండే, 100 రూపాయలకు ఒక పీవీఎస్ మెడల్ లేకపోతే 150 రూపాయలకు ఒక పీవీఎస్ మెడల్ మీకు వస్తుండే. దెన్ అప్పుడు అది మీరు రేట్ పెరిగిన తర్వాత అది 100 రూపాయలకు తీసుకున్నది ఏదైతే ఉందో 1250 రూపాయలు ఇంకా మీరు దాన్ని అమ్మేసుకుంటే అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చింది. మళ్ళీ సిస్టమ్ ఏంటంటే ఇచ్చింది, వదిలింది. సిస్టమ్ అది పట్టుకోలేదు వాళ్ళు, ఎందుకంటే అరే వీళ్ళు నా పార్ట్నర్స్, నేను ఆటోపుల్ ఇస్తా అన్నాను, కాదు ఆటోపుల్లో అది కుదరలేదు, బట్ ఇక్కడ తీసుకోవాలి మన పబ్లిక్, నాతో వచ్చిన వాళ్ళు. సిస్టమ్ దగ్గర ఆలోచన ఏంటంటే సార్, ఇప్పుడు నా వాళ్ళు నన్ను నమ్మి వచ్చారు. బట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు సొసైటీ అనొచ్చు, దీన్ని ఏమంటాం, వరల్డ్ లోపల అందరు క్రిప్టోలకు రాబోతున్నారు, అది గ్రహించింది ముందుగానే. ఆ 2000 మీరు ఆలోచించండి, 2022 7వ నెల అప్పటి నుంచి వెళ్ళి చాలా క్రిప్టోలు వచ్చేసాయి, లక్షల క్రిప్టోలు వచ్చేసాయి, వేల క్రిప్టోలు వచ్చాయి. గమనించండి మీరు, ఇది క్రిప్టోలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడే ఎక్కువ అవి వచ్చినాయి. మనది వచ్చిన తర్వాత కలాస్ 1 month లో 2 months 3 months 4 months లో వేల కొద్ది వచ్చేసాయి క్రిప్టోల్స్. సో అందుకే మన వాళ్ళు అది ముందుగా గ్రహించి ఇందులోకి రావడం జరిగింది. సో మన ఆలోచన విధానం ఎట్లుంది అంటే, సో నేను అమిత్ స్టేషన్ నేను 5 లక్షలు పెట్టాను, ఇప్పటికి 1 రూపాయి రాలేదు, వై మళ్ళీ నేను ఎందుకు 2 లక్షల రూపాయలు పెట్టాలా, మళ్ళీ 2 లక్షలు పెట్టాలి, మళ్ళీ 2 లక్షలు పెట్టి మళ్ళీ ఇంట్లోకి రావాలి, మళ్ళీ ఇక్కడ కూడా రావో తెలియదు. లేదంటే కొంతమంది అయితే మళ్ళీ ఇందులోకి వెళ్ళి కూడా వీళ్ళు చేంజ్ అవుతారు కావచ్చు, అంటే డిమోటివేట్ చేసేవాళ్ళు. డిమోటివేట్ అంటే చేసుకునే వాళ్ళని కూడా తగ్గించేసేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ మింట్ అన్నారు, ఆ తర్వాత డిపి అన్నారు, ఇప్పుడు పీవీసీ అంటున్నారు, మళ్ళీ ఇంకోటి అంటారు. చూసారా? సో ఇది డిమోటివేటివ్, అంటే సిస్టమ్ని తగ్గించేయడము. బట్ నువ్వు సంపాదించుకునే వాళ్ళని కూడా మనము బ్యాక్వర్డ్, అంటే ఏమంటాం కదా, వెనక్కి లాగడం. ఈ విధంగా జరిగింది జయవర్ధన్. సో డోంట్ వరీ, బీ హ్యాపీ. ఇప్పటికైనా జయవర్ధన్ మీరు లైన్లో ఉన్నారా, వింటున్నారా? ఓకే, జయవర్ధన్ లెఫ్ట్ రైట్ నో ప్రాబ్లం. సో బట్ ఇప్పటికైనా ఏం లెఫ్ట్ అయ్యారా? ఓకే. సో నో ప్రాబ్లం, వినేవాళ్ళు వినండి. సో ఇది డిపి, ఎందుకంటే డిపితో సహా నీకు ఇవ్వడం జరిగింది, బట్ దాన్ని మనం క్యాల్కులేషన్ సరిగ్గా చేసుకోకుండా ఇప్పుడు డిపి నీకు అంతా ఫ్రీ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కరెక్ట్ వెంకటేష్, రైట్, కమ్ ద పాయింట్. నువ్వు ఫ్రీ ఉంటే 1 నిమిషం నాతో మాట్లాడు. నువ్వు కూడా తోపాజ్ లీడర్వి, నీకు కూడా 10 లక్షల రూపాయలు ఖర్చు అయింది తోపాజ్ చేయడానికి. 10 లక్షలు ఎంత ఖర్చు అయింది, ఎక్కువైందా? ఎగ్జాంపుల్ చెప్పండి, ఒక్కడికి చెప్పండి. 4 లేకపోతే 15 lakhs అయింది. సో టైం మీద నువ్వు సీడ్ ఫండింగ్ చేసుకున్నావా లేదా? చేసుకున్నాను సార్. చేసుకున్నావు. 15 lakhs తీసుకున్నావా లేదా? 15 lakhs ఆల్రెడీ తీసుకున్నాను సార్, ఇంకా ఎక్కువే తీసుకున్నాను సార్ నేను. అది మరి ఇదే కదా మనం అందరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇది ఇక్కడ. సో ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే, సో ఇప్పుడు నీకు వచ్చేది ఏదైతే ఉందో ఇప్పుడు బెనిఫిట్ ఏది డిపి ఏదైతే ఇస్తుందో, డిపి ద్వారా నీకు సీడ్ వాల్యూ అయినా ఇంతకు ముందు మనం రెడీ చేసుకుంటే టోకెన్ సీడ్ ఫండింగ్ అయింది, ఇప్పుడు ఫార్మింగ్ అవుతుంది. ఇది నీకు ఎక్స్ట్రా బెనిఫిట్ సార్. అంటే ఇప్పుడు వరకు నేను ఇన్వెస్ట్ చేసిందంతా నాకు క్లియర్ అయింది కాబట్టి ఇప్పుడు మైండ్ ఫ్రీ సార్, అంటే రిలాక్స్. అంటే ఇప్పుడు వచ్చిందంతా మనకు ప్రాఫిట్. అది ఎందుకు వచ్చింది, అది నీకు ఎందుకు వచ్చింది అంటే నువ్వు సిస్టమ్ ని ఫాలో అయ్యావు. నువ్వు సిస్టమ్ ని ఫాలో అయ్యావు. సిస్టమ్ నీకు ముందుగానే చెప్పింది, కమ్ విత్ మీ, అంటే మీరు సిస్టమ్ ని ఫాలో అవ్వండి, మీరు సిస్టమ్ ద్వారా రండి, అప్పుడే మీరు సంపాదించుకుంటారు అని చెప్పింది. అంతేగాని నేను ఇంత చేశాను అంత చేశాను అంటే, మీరు చేశారు కరెక్ట్, నేను కాదని నేను అనను,
బట్ ఎందుకంటే అందరిని తప్పు పట్టట్లేదు, రాని వాళ్ళది అందరి దగ్గర డబ్బులు ఉండాలనా? ఎస్, నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను మీకు, మీరు తప్పు చెప్పి నేను అన్ను. బట్ ఏంటంటే ఇక్కడ ఎవరు తప్పు పట్టాలో ఎవరు కరెక్ట్ అనాలో మాకు తెలియదు. బట్ మీరు అర్థం చేసుకోవాలి అంతే, మీరు అర్థం చేసుకోవాలి అంతే. ఈవెన్ ఆ టైంలో కూడా ఎగ్జాంపుల్ చెప్తా, నేను అప్పటికి కూడా 5 లక్షలు చేస్తానని చెప్పి 5 లక్షలు పెట్టేశాను, ఇంట్లో ఇంకో 4 కార్డులు చేశాను. సో చాలా డబ్బు ఖర్చు అయింది. అలాగని చెప్పేసి నేను మరి నా అప్లైన్ కూడా ఫోన్ చేసి ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పలేదు. చాలాసార్లు చెప్పాను మీకు. నా అప్లైన్ ఎవరో తెలుసు, నవీన్, కోవిడ్ ఫౌండర్ లీడర్, రైట్? అయినా కూడా అతన్ని పేరు ఖరాబ్ చేస్తున్నానా? కాదు. బట్ ఎందుకంటే అతని భయం అతనికి, ఎవరికి వారే యమునా తీరే అనమాట. అంటే అట్లా అప్పుడు ఎట్లా అయిపోయింది అంటే చెప్పలేము, మరి సిస్టము మనకు ఇందులోకి వెళ్తా అన్న విషయం మనకు తెలీదు. అలాగని చెప్పేసి నేను వేరేలోకి నేను ఫోర్స్ చేయలే, చేసుకోవాల్సిందే ఫోర్స్ చేయలే. ఎందుకు చేయలేమంటే ఇదే భయం. బట్ భయం అయినా కూడా 2 లాక్ మళ్ళీ పెట్టాం. ఏ నమ్మకం మీద పెట్టాం? నోటిఫికేషన్ సిస్టమ్ మాకు అప్పుడు కూడా మీటింగ్ ఇలా జరుగుతుంది సార్, కోవిడ్ మీటింగ్. ఇప్పుడు ఎలా జరుగుతుందో రోజు ఖచ్చితంగా అప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది. సో ఎవ్రీడే ఏదైతే ఉందో ప్రతిదీ ఇక్కడ డిస్కస్ జరుగుతుంది. సో అందుకే ఇప్పుడు చూడండి, ఇక్కడ చాలా మంది తోబాజ్ లీడర్లు, అమతీస్ లీడర్లు, కార్డ్స్ లీడర్లు, వీళ్ళు ఎందుకు మళ్ళీ వచ్చారు సిస్టంలోకి అంటే వెంబడ పీవీసీలోకి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా పీవీసీలోకి ఎందుకు వచ్చారు? సో వచ్చాం, నిండా మునిగినాక సైలెక్కది సంథింగ్ ఏదో సామెత ఉంటుంది కదా, అంటే నిండా మునిగినాక సైలెక్కది అంటే చన్నీళ్ళలో మనం స్నానం చేయాలంటే ఆ వెళ్ళేంత వరకు, కాలు తడిసేంత వరకు భయం అవుతుంది, ఇంకొద్ది వెళ్తే ఇంకా భయం అవుతుంది, ఇంకొద్ది వెళ్తే ఇంకా భయం అవుతుంది. ఇక పూర్తిగా ఇక్కడ దాకా వచ్చింది, మెడ దాకా వచ్చింది మీడియం అంటే మళ్ళీ బయటకు వచ్చినప్పుడు చలి పెట్టదు, అబ్బా చలి పోతుంది. సో ఇక్కడ ఏమైంది అంటే ఆల్రెడీ మనం ఇక్కడ మరి 10-15 లాక్ పెట్టి ఉన్నాము, ఏమవుతాయని చెప్పేసి మళ్ళీ 2 లాక్ 2-3 లాక్ పెట్టుకున్న వాళ్ళకి ఏమైంది అంటే అందులో పెట్టింది ఇక్కడ పెట్టింది అన్ని కలిపి వచ్చాయి, ఇంకా ఎక్కువ వచ్చింది అమౌంట్. మనం అనుకుంటున్నాము మన దగ్గరికి, మన వాళ్ళు క్యాల్కులేషన్ ఏంటంటే దాన్ని వేరే క్యాల్కులేషన్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ ఇక్కడ కొంతమంది నమ్మకస్తులు ఉన్న వాళ్ళు, ఆనెక్స్ లో ఉన్న వాళ్ళు కూడా, ఆనెక్స్ లో ఉన్న వాళ్ళు కానీ, కూరలో ఉన్న వాళ్ళు కానీ, కొంతమంది పరులో ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళకైతే ఇంకా వాళ్ళు ఒకవేళ ఒక 50-60 లీటర్ స్టార్టింగ్ రోజు వచ్చినట్టయితే వాళ్ళకు అంతకంటే ఎక్కువ వచ్చాయి. వాళ్ళకు డీపీ ప్రోగ్రామ్ అయ్యో నన్ను డీపీ ఇలా చేసిన బాధ లేదు. కాకపోతే ఒక్క బాధ మనకి ఏంటంటే మనతో వచ్చిన వాళ్ళు పాపం అందరి దగ్గర డబ్బులు లేవు, తర్వాత మనం చెప్పేది విధానం ఒకటి అయిపోయింది. సో మళ్ళీ ఇందులోకి రమ్మడానికి తీసుకురావడానికి మనకు భయం వేసింది. సో కొంతమంది అయితే ఇప్పటికీ నాకు కాల్ చేస్తారు సార్, కొంతమంది వాళ్ళు రాలేదని చెప్పేసి నేను రాలేదు అని చెప్తారు. వాళ్ళు సీడ్ బండింగ్లోకి రాలేదని చెప్పేసి నేను కూడా రాలేదు సార్ అంటారు. సార్ మీరు అట్లయితే ఎట్లా? రేపు పొద్దున నీ ఫ్యామిలీని వాళ్ళ చూస్తారు, నువ్వా చూస్తావు? నీ ఫ్యామిలీ నువ్వు రన్ చేసుకుంటావా, వాళ్ళు చేస్తారా? ఆ లెవెల్ ఓకే, నువ్వు ఆపర్చునిటీ ఇచ్చావు, అవకాశం ఇచ్చావు, మన వాళ్ళే కాదని నేను అంటలేను. కానీ వాళ్ళు రాలని చెప్పేసి నేను కూడా ఇందులోకి రాలేదు, నా డబ్బుల్లో కూడా నేను చేసుకోలేదు సార్, నాకు భయం అనిపించింది. ఎందుకంటే వాళ్ళు రోజు తిట్టడం, వాళ్ళు ప్రతి ఒక్కరు ఫోన్ చేయడము, ఇలా నేను చెప్పాను, ఎంతో మందికి చెప్పాను. సార్ వాళ్ళని రమ్మానండి, ఒకవేళ వాళ్ళు రాలని చెప్పేసి మీరు పక్కకుంటే ఎట్లా సార్? మీ ఫ్యామిలీ ఎవరు రన్ చేయాలి? మీ ఫ్యామిలీని ఎవరు రన్ చేయాలి? మీరెందుకు చేసుకోరు? ఈవెన్ నేనున్నాను, నా క్వాడ్స్ లీడర్లు అందరినీ వేరే వాళ్ళు తీసుకెళ్ళారు. ఇప్పటికి చెప్పాను, నేను రోజు బయటకు వచ్చింది అనమాట. నా క్వాడ్స్ లీడర్లు అందరినీ వేరే వాళ్ళు తీసుకెళ్లారు. అలాగని చెప్పేసి నేను సిస్టర్ని కరవనా? సో మీటింగ్ రావద్దా? నేను మీటింగ్ చేయొద్దా? మీటింగ్ చేసుకోవద్దా? వచ్చిన వాళ్ళు నాతోని నేను చెప్పాను, నా బాధ్యత, నేను నాతో ఎంతవరకు అంతవరకు చేస్తాను. నేను 302 ట్రస్ట్ వాలెట్ మెయింటైన్ చేస్తాను. ఎవరి నై అవి కాదు సార్, కాదు, అంత దమ్ము లేదు. 302 ట్రస్ట్ వాలెట్లు అంటే డబ్బులు పెట్టి మెయింటైన్ చేసేంత శక్తి నాకు లేదు. బట్ అది హెల్పింగ్ ఓన్లీ, అంటే నేను ఆపరేటింగ్ చేయడం మాత్రమే, ఆపరేటింగ్ అంతే తప్ప. వచ్చిన వాళ్ళని తీసుకున్నాను. మరి కార్డ్స్ లీడర్లు అందరూ వేరు, 10-15 మంది కార్డ్స్ లీడర్లు పేరు వేరే కిందలకు వెళ్ళిపోయారు అని చెప్పేసి నేను డిమోటివేట్ అయితే, సో నేను నా ఫ్యామిలీ ఎవరు రన్ చేస్తారు సార్? అలా మీరెందుకు మనం ఎట్లా అట్లా అని చెప్పేసి మన వాళ్ళకి ఇంత వచ్చిన మనం విడిచిపెడదామని ఇట్లా మాట్లాడతారు. మళ్ళీ నేను దాని గురించి మాట్లాడలేదు.
వాళ్ళకి చెప్పాల్సిందే, రమ్మనాల్సిందే, వాళ్ళకి చెప్పాల్సిందే. అది కాదు, నేను కాదనట్లేను. బట్ వాళ్ళు చేయాలని చెప్పేసి నేను చేయకపోతే నా ఫ్యామిలీ ఎవరైనా చేయాలి. సో దునియాలో ఎవరు కానీ సార్ ఊరికే నీకు సార్ మ్యూట్ అయింది సార్ మీకు రాజ్ సార్. ఓకే ఓకే. సో కొంచెం అన్నం వండుతున్నాను, కలుపుతున్నాను అనమాట అక్కడ. సో ఎనీవే, ఓకే. సో ఏంటంటే, సో అందుకని చెప్పేసి అప్పుడప్పుడు మరి మనకు ఫ్యామిలీ ఉంది కనుక దీన్ని స్వార్థం అనుకుంటావా, దీన్ని ఇంకోటి అనుకుంటావా, ఇంకోటి అనుకుంటా తెలియదు. బట్ యువర్ ఫ్యామిలీకి నువ్వే, మన ఫ్యామిలీకి మనమే మరి చూసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా, కంపల్సరీ. ఇలాంటివి అలా అని చెప్పేసి నా టీం రాలేదని చెప్పేసి నేను రాను అంటే కుదరదు సార్. సో ఎవరికి వారే చూసుకోవాలి అప్పుడప్పుడు. సో అందుకని చెప్పేసి ఇప్పటికి కూడా నేను పబ్లిక్కి చెప్తూనే ఉంటాను. థ్యాంక్ గాడ్ నాకు దొరికిన వాళ్ళలో ఒక్కరు ఇద్దరితోనే సిర్ఫ్ నాకు కొద్దిగా తలనొప్పి అవుతుంది అప్పుడప్పుడు. కానీ సో ఇంకా మిగతా వాళ్ళందరూ, అందుకని చెప్పేసి నేను ఎప్పుడు థ్యాంక్ గాడ్ అంటాను. సో వాళ్ళందరికీ నాకు బాధ లేదు. ఎందుకు నాకు బాధ లేదు అంటే, వాళ్ళకి నేను పాయింట్ టు పాయింట్, ఏది బ్రాడ్కాస్టింగ్ లిస్ట్ తయారు చేసి పిన్ టు పిన్ అందించాను నేను. ఇదే రోజు లాస్ట్, రేపు లాస్ట్, ఎల్లుండి లాస్ట్ అని మనకు 2 నెలలు టైం ఇచ్చిన సిస్టమ్ అని, మరి డీప్ సెటిల్మెంట్ చేయండి అని చెప్పేసి ప్రతిదీ నేను పిన్ టు పిన్ అందించాను. ఇట్స్ రియల్లీ చెప్తున్నాను, ఇక నిజం చెప్తున్నాను. పిన్ టు పిన్ అందించాను నేను వాళ్ళకి. సో అందుకే మొన్న ఈ మధ్యన కూడా 2-3 నాకు అది ఏమైంది అని మళ్ళీ పెట్టారు. థ్యాంక్ గాడ్ ఏంటంటే, ఇక్కడ నేను ఎందుకంటానంటే, ఆ వాట్సాప్ మనం డిలీట్ చేయడం అలాగే ఉంది కనుక, నీకు ఇగో ఈ రోజున ఒక మెసేజ్ వచ్చింది, నీకు ఈ రోజున ఒక మెసేజ్ వచ్చింది, నువ్వు చూసుకున్నావు కూడా, బట్ నువ్వు రిప్లై ఇవ్వలేదు అన్నాక మళ్ళీ వాళ్ళు సైలెన్స్ అయిపోవడం జరిగింది. సో చూడండి సార్, అంటే మనం ఏదైతే ఉన్నామో దాంట్లో కంటిన్యూ ఉన్నాము. వాళ్ళు రాలేదని చెప్పేసి నేను రాకపోలేదు, అలాగని చెప్పేసి మరి వాళ్ళకి అలాగా వాళ్ళు రాలేదు, నేను ఎట్లా రావాలా మళ్ళీ టీవీస్లోకి, వాళ్ళు నా టీం కదా అని నేను ఈ టీవీస్లోకి రాకపోకుండా లేదు, అలాగని చెప్పి వాళ్ళకి చెప్పకపోకుండా లేదు. సో అందుకని నేను ఏమంటానంటే, వాళ్ళు వచ్చినా రాకున్నా చెప్పుతూ నీ వర్క్ నువ్వు చేసుకో. ఓకే, నువ్వు చేసుకున్న వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి నీవు డీపీలో ఎన్ని అమౌంట్ పెట్టావో ఆ అమౌంట్తో సహా నీకు వచ్చేసింది. క్యాల్కులేషన్ చేసుకో ఒకసారి. కరెక్ట్ టైంలో నువ్వు వచ్చినట్టయితే క్యాల్కులేషన్ చేసుకో, అంతకంటే ఎక్కువగా ఇచ్చింది. ఎన్నోసార్లు ఇక్కడ నేను లీలలతో మాట్లాడించాను, మీరు ఎంత డబ్బు పెట్టారు, మీకు ఎంత డబ్బు వచ్చింది అని చెప్పేసి మాట్లాడిపించాను. ఇప్పుడంటే కొద్దిగా వాళ్ళు ఎందుకో నారాజ్ అయ్యి రావట్లేదో, లేకపోతే నిజంగానే లైఫ్లో ఏదైనా జాబ్లో కావచ్చు, ఇంకొక వాట్ ఎవర్ ఇట్ ఇస్, బిజీ ఉండొచ్చు కదా, అందుకు రావట్లేదు. అంతేగాని నేను ఎప్పుడైనా మీ అందరికీ తెలుసు, నేను పాజిటివ్గా తీసుకుంటాను. సో బిజీ ఉండొచ్చు, ఇంకా ఇదే కాదు కదా, ఇంకా ఎన్నో ఉంటాయి కదా. ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఫ్యామిలీలో మనకి ఎన్నో వర్క్ ఉంటాయి, జాబ్స్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు రావట్లేదు. అంతేగాని ప్రతి ఒక్క లీడర్తో నేను మాట్లాడించాను. నేను సార్ సంపాదించుకున్నారా లేదా, మనీ తీసుకున్నారా లేదా, ఊరికే మనం మాట్లాడుతున్నాం ఆ మీటింగ్లో అని చెప్పేసి. ఓకే, సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు మీరు ఖచ్చితంగా మీ యొక్క అసెట్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అసెట్ని నేను సిస్టమ్ ప్రమోట్ చేయట్లేదు. సిస్టమ్ ప్రమోట్ అంటే ఇప్పుడు మనం అందులో చేస్తున్నాం, మన ఫ్యామిలీ మనం ఖరాబ్ అనుకుంటే ఎట్లా, ఇది మనది అని మనము ఖరాబ్ చేసుకుంటే ఎట్లా, ఎందుకు ఖరాబ్ అనాలని దీన్ని ప్రమోట్ చేసింది అనుకోండి, లేకపోతే ఇంకోటి ఇంకోటి కావచ్చు ఏమన్నా. సో ఉన్నదే చెప్తున్నాం, మనం లేని చెప్పట్లేదు. ఇంకా చెప్పాలంటే వేరే సిస్టంలో లేని చెప్తారు, మనం అలా చెప్పట్లేదు. ఒకసారి పీవీసీలో వచ్చిన తర్వాత సిస్టమ్ మొత్తం ట్రాన్స్పరెంట్ అయిపోయింది. అంటే ట్రాన్స్పరెంట్ అంటే తెలుసు కదా, ఇది మిర్రర్ కాదు, దాని ఏమంటారు, గ్లాస్, క్రిస్టల్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే కొంతమంది
టీం చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది టీం చేయని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఇచ్చింది వాళ్ళకి ఈ విధంగా బెనిఫిట్, నువ్వు టీమింగ్ చేసుకుంటే ఈ విధంగా బెనిఫిట్ అనే రకంగా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఇచ్చింది చెప్పండి? వేరే వేరే సిస్టాలకు, మీ కొత్త కొత్త సిస్టాలకు మీరు వెళ్తున్నారు కదా, ఖచ్చితంగా వర్క్ చేయాలా, లేకపోతే మీకు డబ్బు రాదు. ఓన్లీ ఇన్వెస్ట్ చేస్తే డబ్బు రాదు. అది ఇక్కడ నువ్వు ఇన్వెస్ట్ చేసుకుంటే కూడా నీకు డబ్బు వస్తుంది. క్రైటీరియా అని, టోకెన్ ఫార్మింగ్ అని. సో కొద్ది సౌండ్ వస్తే ఏమనుకోవద్దు, ఎందుకంటే అన్నం వండుతూ మాట్లాడడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము ఎవరు రాలేరు, ఎవరు ఏదో చేయలేరు, సో నాతో నచ్చిన వాళ్ళ సంగతి ఎట్లా అది ఇది అనుకుంటూ నువ్వు వెళ్తే నువ్వు ముందుకెళ్ళలేవు, నీ ఫ్యామిలీ నువ్వు కాపాడుకోలేవు. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఏం చెప్తానంటే, మరొకసారి చెప్తున్నాను, మీ యొక్క ఫ్యామిలీ మీరే కాపాడుకోవాలి. మీ యొక్క ఫ్యామిలీ మీరే కాపాడుకోవాలి, మీరే ప్రతిదీ చేసుకోవాలి. సో ప్రతిదీ మీరే బాధ్యులు. ఓకే, అలాగని చెప్పేసి ఇంట్లో 10,000 అందులో 10,000 పెట్టుకుంటూ పోతాం, అట్లా కూడా మనీ అనేది ఎర్న్ అవ్వదు. ఓకేనా? థ్యాంక్ యూ. సో ఎందుకంటే మనకి ఇక్కడ విష్ణువర్ధన్ వచ్చాడు కనుక, సో ఈరోజు మరి ఆ విషయాన్ని మనము పూర్తిగా డిపి యొక్క క్యాల్కులేషన్ అనేది మనకి ఇలా దొరికింది. సో చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత ఇవ్వడం జరిగింది. బట్ మనం ఏం చేస్తున్నామంటే, ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మనం కూడా తానా అంటే తందాన అన్నట్టు, అవును ఈ సిస్టంలో డబ్బు రావట్లేదు అంటే వాళ్ళతో పాటు మనం కూడా అవును రావట్లేదు అంటున్నాము. సంపాదించుకున్న వాళ్ళు కూడా అవును కరెక్టే అని చెప్పి అంటున్నారు. ఇక కొంతమంది ఏంటంటే, కొంతమంది ఇప్పటికి కూడా ఫస్ట్ వాలెట్ అయిన విషయం కూడా తెలియదు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఫస్ట్ వాలెట్ వచ్చింది, మనం డీపీలు అందులో పెట్టుకున్నాము అన్న విషయం కూడా చాలా మందికి రియల్ గా ఇప్పటికి కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. ఇక కొంతమంది అయితే మరి ఆ స్టార్టింగ్ లో మనం అన్నాము, ఒక 5,000 పెట్టి చేసుకోండి, 6,000 పెట్టి చేసుకోండి, 5,000 పెట్టి జస్ట్ వాళ్ళు మరి అందరూ వాళ్ళు డీపీల దగ్గర ఎక్కువ ఉన్నాయంటే అట్లా కూడా లేవు. ఎన్ని ఉన్నాయంటే మరి వాళ్ళందరూ ఆనిక్స్ అండ్ కోరలు పర్లు. సో కొంతమంది వచ్చారు 5,000 పెట్టుకున్నాడు, 5,000, 6,000, 6,000 సిర్ఫ్ ఒక్క కేడికి ₹1 కూడా ఎక్కువ లేకుండా రావడం జరిగింది. తర్వాత బిఎన్వి గురించి మళ్ళీ పైసలు అవుతాయి, బిఎన్వి మళ్ళా అదా ఇదా అనుకుంటా అన్నారు. సో ఎలా వస్తుంది మనీ, ఎలా రన్ అవుతుంది, మరి ఎలా గెయిన్ అవుతుంది మనకి మన వ్యాలెట్ లో? సరే మీట్ అయింది. సో ఏ విధంగా ఎర్న్ అవుతుంది అందుకని చెప్పేసి ఇప్పుడు చూసారు మీరు, సిస్టమ్ ఎలా అయిపోయిందంటే కమర్షియల్ లాగా అయిపోయింది. కమర్షియల్ అంటాం కదా మనం అప్పుడప్పుడు, కమర్షియల్ లెక్క అయిపోయింది. మరి ఏం చేద్దాం సార్? ఎందుకంటే ఏదైతే మార్కెట్ ఏదైతే ఉందో వరల్డ్ వైడ్ కూడా మొత్తం చేంజ్ అయిపోయింది సార్. సో మరి వాళ్ళు కూడా ఆనెక్స్ వర్క్ చేశారు. దగ్గర వాళ్ళకు కూడా 7,000 to 8,000 అవుతుంది, 7 నుంచి 8,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మళ్ళీ 6,000 పెట్టి వచ్చినా కూడా, లేకపోతే 7,000 వచ్చినా కూడా, సో మొత్తం కలిపితే వాళ్ళకి కూడా 15,000 రూపాయలు అవుతుంది. సో మరి నా 15,000 రూపాయలు డబ్బులు కాదా అని కూడా వాళ్ళు కూడా అంటారు. సో అలాంటి వాళ్ళకి మన దగ్గర ఇప్పుడు సమాధానం లేదు. వెయిట్ చేయండి అని తప్ప. సో వాళ్ళకి సమాధానం రావాలి అంటే అట్లీస్ట్ ఈ డీపీ అంతా అయిపోవాలంటే 800 రోజులు అవుతుంది. బట్ దాన్ని నువ్వు టైం ప్రకారం చేసుకుంటూ వెళ్ళాలి పిఎన్బి. ఆ తర్వాత ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతే, ఎందుకంటే ఈ డీపీ ప్రోగ్రామ్ అయిపోవాలా. డీపీ ప్రోగ్రామ్ ఎప్పుడు అయిపోతుంది? ఇప్పటికి సగం రోజులే గడిచింది, అవునా? 800 రోజులలో 400 రోజులే గడిచిపోయింది. ఇది కొద్దిగా ఎక్కువైంది అనుకో 400 రోజుల కంటే. సో మనకు 50% సీడ్ బండ్లోకి వెళ్ళిపోయింది, 50% ఇప్పుడు టోకెన్ ఫామ్లోకి వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నం చేశారని చెప్పి మనకు అర్థమవుతుంది. సో అయిపోతే కనుక మరి
తొందరలో ఈ డీప్ ప్రోగ్రామ్ అయిపోతే వీళ్ళు సొంత ఎక్స్చేంజ్ తీసుకొస్తారా, లేకపోతే బైనాన్స్ లోకి తొందరగా వెళ్తారా? వెళ్ళి ప్రైజ్ మరి 4 నెలల నుంచి వెళ్ళి ఇదే ప్రైజ్ నడుస్తుంది కనుక మరి ఇదే ప్రైజ్ లో వాళ్ళు బైనాన్స్ కి వెళ్తారా, మరి ఏం చేస్తారని చెప్పి మనకు తెలియదు. ఒకవేళ వెళ్ళి అప్పుడు పెరిగితే గానీ ఆ తక్కువ ఏదైతే ఇప్పుడు చాలా తక్కువ లోయెస్ట్ లో చేసుకున్నారో వాళ్ళకు ఎంతో కొంత వాళ్ళు చూడగలుగుతారు. ఇప్పుడు వాళ్ళు ఎంతో కొంత చూస్తే ఇక్కడ ఉన్న మనం టోకెన్ ఫార్మింగ్ చేస్తున్నాం ఎక్కువ, చాలా ఎక్కువ, సీడ్ ఫండింగ్ చేస్తున్నాం చాలా ఎక్కువ, క్రైటీరియాలోకి వెళ్ళినాం చాలా ఎక్కువ. ఆరు ఇక్కడ మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం ఏంటంటే 1000 పీవీసీ మీటర్ మరి కొనుక్కొని పెట్టుకోండి. మనం అంటే అనుకున్నాం, అట్లా ఇది ఎవరు చెప్పింది కాదు, మనం డబ్బులు ఉన్న వాళ్ళు మనం చెప్పాం ముందుగానే వడ్డీలకు తీసుకొచ్చి వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి చేయకూడదని చెప్పి మనం అనుకున్నాం వాళ్ళని మనందరం. బట్ డబ్బులు ఉన్న వాళ్ళు ఒక 1000 పీవీసీ మీటర్ పెట్టుకోండి అని చెప్పాము, విత్ టోకెన్ ఫార్మింగ్ సీడ్ ఫండింగ్ చేసుకుంటూ. సో వాళ్ళకు అంత తక్కువ పెట్టుకున్న అమౌంట్కి ఎంతో కొంత వాళ్ళు మంచి అమౌంట్ వాళ్ళకి అనుకున్న అమౌంట్ వస్తే ఇక మరి మనలాంటి వాళ్ళని ఎందుకన్నానంటే మనము ఎక్కువ సీడ్ ఫండింగ్ చేసాం, ఎక్కువ టోకెన్ ఫార్మింగ్ చేసాం, క్రైటీరియా ఉంది మన దగ్గర, 1000 పీవీసీ మీటర్ కూడా మన దగ్గర వ్యాలెట్ లో రెడీగా ఉంది, ఎక్స్ట్రా తెచ్చి పెట్టుకున్నాం. 50 రూపాయలతో కొనాలి, 500 వచ్చినప్పుడు అమ్మాలి అనుకున్నాం. సో మరి ఇక ఆలోచించండి ఏ విధంగా మన ఇక్కడికి మీటింగ్లకు వచ్చే వాళ్ళు వినేవాళ్ళు ఒకవేళ విని మనం చేసుకునే వాళ్ళ సంగతి ఏ విధంగా ఉంటుందో మీరు ఒక్కసారి విజువలైజ్ చేసుకోండి. ఏమంటారు సార్? కనబడుతుందా మీకు? ఇది నేను చెప్పింది మీరు పూర్తిగా వింటే మీకు కనబడుతుంది. ఇది వాళ్ళే అంత తక్కువ అమౌంట్ ఏది ఆనెక్స్ ఉండి 6000తో చేసుకుని ఇప్పటికి కూడా మళ్ళీ దాన్ని ఏం చేయకుండా అలాగే ఉన్న వాళ్ళే మరి నాకు ఎంతో పెద్ద అమౌంట్ రావాలని కోరుకున్నట్టయితే వాళ్ళకి నిజంగానే అంత పెద్ద అమౌంట్ వస్తే మరి ఇక్కడ మనం చేసుకునే వాళ్ళ సంగతి ఏంటి? ఇక మన దగ్గర డీపీలు ఎక్కువగానే ఉన్నాయి ఫార్జూన్స్ స్టార్ట్ చేస్తే, అవునా? అమితిస్ట్ వాళ్ళు ఉన్నారు, తోపాజ్ వాళ్ళు ఉన్నారు, రూబీ వాళ్ళు ఉన్నారు. సో అందుకే రండి, మీటింగ్ రండి, విజువలైజ్ చేసుకోండి. సో ఇక్కడ ప్రతి ఒక్కరు మీరు గట్టిగా వాళ్ళు వస్తలేరు అని చెప్పేసి ఇంకెవరో మీటింగ్కి వస్తలేరు అని చెప్పేసి ఇంకెవరో గురించి ఆలోచించుకుంటే సో రోజు ఏమవుతుందంటే ఇంకింత మరి మీ టీం వాళ్ళ నుంచి వెళ్ళి మీకు ప్రెషర్ కూడా వస్తుంది, ప్రెషర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అర్థమవుతుంది సార్? మీ టీం వాళ్ళ నుంచి వెళ్ళి మీకు ప్రెషర్ కూడా వస్తుంది. మీరు అలా అన్నారు, నా సిస్టమ్ అలా చేసింది, సిస్టమ్ గురించి మాకు తెలియదు, నువ్వు అన్నావు కదా అంటారు ఎవరైనా, అంతే సార్. సో సిస్టమ్ ఏదేమైనా మన ఫేస్ వాల్యూని బట్టే మనతోని అంటే మనతోని ఐడి చేసుకుంటారు, మనతో వస్తారు సార్. సిస్టమ్ ఎక్కడ ఉంటుంది, ఏదో అయితే ఏమో అవుతుంది, అది వేరే విషయం. బట్ ఏంటంటే ఇక్కడ మనని చూసే వాళ్ళు మన వెంబడ వస్తారు, అంతేగాని సో సిస్టమ్ కాదు. ఓకేనా? సో థ్యాంక్ యూ మై డియర్ పార్ట్నర్స్. సో మరి ఏదో సంథింగ్ డైరెక్ట్గా మనం మాట్లాడితే వచ్చాను నేను, ఎందుకంటే టైం కూడా చూడలేదు. సో నేను ఈరోజు 10 నిమిషాలు తొందరగా వచ్చాను, అందుకని. సో ఎక్కువ మంది రాకముందే స్టార్ట్ అయింది, 28 మంది 27 మంది ఉన్నప్పుడే, మెంబర్స్ ఉన్నప్పుడే మరి మనం స్టార్ట్ అయిపోయింది. సో వినే వాళ్ళు ఉంటే వినండి. సో ఏంటంటే సార్, సో మనం ఎప్పుడైతే ఇప్పటిదాకా చెప్పింది ఏదైతే ఉందో, ఎప్పుడైనా మనకు రాలేదు అనుకుంటే అది యూనివర్స్ వింటుంది సార్. ఓకే? సో ఎక్కడో విన్నాను నేను సార్, మీకు ఒకటి చెప్తాను, ఎక్కడో విన్నాను నేను. ఏంటంటే దేవుడు మనకి 24 గంటల సమయం ఇచ్చాడు. ఎన్ని గంటలు? 24 గంటల సమయం ఇచ్చాడు. ఆ 24 గంటల్లో మనము 10 to 12 అవర్స్ జాబ్ చేస్తున్నాం. అంటే రావడం పోవడము మిగతావి ఇవన్నీ కలిసి 8 hour డ్యూటీ 10 hour డ్యూటీ అయినా కూడా సో మేబీ ఇలా టైం పోతుంది. బట్ ఇందులో మనము అట్లీస్ట్ 1 hourలో 30 సెకండ్ సిర్ఫ్ ప్రతి 1 hourలో ఒక 30 సెకండ్ మన గురించి మనం పాజిటివ్, అంటే మన ఆరోగ్యం గురించి నేను చెప్పేది మన ఆరోగ్యం గురించి కావచ్చు. హెల్త్ ఈజ్ వెల్త్, రైట్? మన ఆరోగ్యం బాగుంది అంటే డబ్బులు ఉన్నట్టే, డబ్బులు అంతా బాగున్నట్టే. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నాం, వెల్త్ ఈజ్ హెల్త్ ఈజ్ వెల్త్, రైట్? సో ఆరోగ్యం బాగుండాలి ముందుగా. సో అట్లీస్ట్ మనము ఆ 30 సెకండ్ వాట్ డూ యూ వాంట్, యువర్ థింకింగ్, నీ గురించి నువ్వు ఆలోచించుకో.
సో అలాగని చెప్పేసి దానికి ఒక యాప్ కూడా ఉంది. ఏంటంటే మనకి ఎవ్రీ 59 సెకండ్కి, అంటే 59 నిమిషానికి, సారీ సెకండ్ కాదు, 59 మినిట్ అయిన తర్వాత మనకి ఒక అలారం లాగా వస్తుంది అది నార్మల్గా. అప్పుడు ఒక 30 సెకండ్, ఓన్లీ 30 సెకండ్, 1 మినిట్ కూడా సార్ అందరికి దొరుకుతుంది. ఆ 30 సెకండ్ యూ థింక్ పాజిటివ్, అంటే ఒక 4 మాటలు పాజిటివ్గా గుర్తు చేసుకో ప్రతి 1 అవర్కి అనమాట. సో నువ్వు పడుకుంటావు 8 అవర్స్, 8 అవర్స్ లీవ్ ఇట్, అది విడిచిపెట్టండి. అట్లీస్ట్ మనము లైవ్ ఉన్నప్పుడు, లైవ్ సార్ మనము ఏదైతే నిద్రపోతున్నామో అది మనం లేనట్టే కిందికి, ఓకేనా? ఏదైతే లైవ్లో ఉన్నావో అప్పుడు అట్లీస్ట్ నీ గురించి నువ్వు మంచిగా అనుకో. ఎందుకంటే ఆ 30 సెకండ్ ఎవ్రీ 1 అవర్, ఎవ్రీ 1 అవర్ మళ్ళీ ఇలా అనుకోకు. 10 గంటలు 30 సెకండ్లు ఎన్ని అవుతుంది సార్? 30 నిమిషాలు అవుతుంది. 30 నిమిషాలు, అరగంట ఒకేసారి నేను ధ్యానంలో వెళ్తాను అనుకుంటే వెళ్ళదు, కుదరదు, మనకు కుదరట్లేదు అట్లా. అంటే అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్. ప్రతి అవర్కి ఒక 30 సెకండ్ ఇది. సో ఈ 59 మినిట్ ఏదైతే ఉందో, 15.5 మినిట్ ఏదైతే ఉందో, సో ఏదో మాట్లాడుతావు, ఏదో ఆలోచన, ఏదో సంథింగ్ ప్రాబ్లమ్ గురించి మాట్లాడుకుంటాము, ఇంకోటి వాట్ ఎవర్ ఇట్ ఇస్. బట్ ఒక 30 సెకండ్ ఎవ్రీ అవర్స్, ఒక 30 సెకండ్ మీరు తీసుకోండి. దానికి ఒక యాప్ కూడా ఉంది. ఆ యాప్, సో వీ హ్యావ్ టు ఫాలో. దాన్ని వారం నుంచి దాన్ని ఫాలో అవుతున్నాను. చాలా మంచి అనిపిస్తుంది. ఎందుకంటే గుర్తొస్తుంది, అది గుర్తు చేస్తుంది, మొబైల్ గుర్తు చేస్తుంది. సో ఏమంటాం దీన్ని మనము అడ్వెంచర్ అంటే ఏమంటాం, అది అంటే ఫోన్ యూజ్ చేసి చెప్తున్నాం కదా, ఈ ఫోన్ వల్ల అదొకటి ప్లస్ అయింది నాకు. మనకి ఏంటంటే ఎప్పుడు చూడండి పీవీసీ మీట్ ఏమైందో, ఇంకా ఎప్పుడు రేట్ ఎప్పుడు పెరుగుతుందో, ఇంకా నా ఫార్మింగ్ బయటకి ఎప్పుడు వస్తుందో, విత్డ్రాల్ ఎప్పుడు ఇస్తుందో, సో ఇంటికాడ ఆ డబ్బులు అటు కట్టాలి, ఈఎంఐ కట్టాలి, తర్వాత కొడుకు మరి కాలేజ్ ఫీజు కట్టాలి, కూతురుకి ఇది కట్టాలి, ఇంకా 4 రోజులు అయితే కూతురు పెళ్ళికి వస్తుంది, లేకపోతే కొడుక్కి నేనేం చేయలేకపోతే, సో నా ఆరోగ్యం బాగుండట్లేదు, తర్వాత ఇవన్నీ తలనొప్పులు, ఇవన్నీ ఉంటాయి మనకి. బట్ ఏంటంటే ఈ తలనొప్పుల నుంచి మనం బయటకు రావాలంటే, ఇంకా చాలా ఉన్నాయి, నేను కొన్ని చెప్పాను మీకు. అవన్నిటిలోకి బయటకు రావాలంటే ఎవ్రీ 1 అవర్ 30 సెకండ్ మీ గురించి మీరు తీసుకోండి, ఓకేనా? ఎవ్రీ 30 సెకండ్ మీరు తీసుకోండి, మనం తీసుకోండి 30 సెకండ్. సో అట్లా మీరు ఒక కష్టపడండి, కొద్దిగా కష్టం అనిపిస్తుంది ముందుగా. మనము అలా చేయాలంటే దేనికైనా మనం కొద్దిగా మనం మూవ్ ఆన్ అంటే మనం అడిక్ట్ అవ్వాలంటే, లేదా మనం ఇప్పుడు ఉన్నదాన్ని మనం చేంజ్ అవ్వాలంటే కొద్దిగా కష్టం అవుతుంది, కొద్దిగా ఎక్కువ కష్టం అవుద్ది. బట్ స్టార్టింగ్, ఎందుకంటే ఇనిషియల్లీ టైం ఏదైతే ఉందో అదే కష్టం అనిపిస్తుంది. ఒక మనం 1 వీక్ లేకపోతే 15 days, ఒక 1 month నువ్వు ఇలా కష్టపడితే అది నీకు మళ్ళీ మామూలుగా ఏదైతే ఉందో ఆ విధంగా అయిపోతుంది అనమాట. సో అది లేకపోతే కూడా అరే అలా అనిపిస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి యూ కెన్ ట్రై, ఓకేనా? సో ప్రతి ఒక్కళ్ళు ఈ ఇవన్నీ ఆలోచనలకు వెళ్ళి బయటకు రండి. సో అంతా మనకు మంచి జరుగుతుంది. ఇప్పుడు కూడా మంచి జరిగింది. నన్ను అడిగితే నేను ఎప్పుడు క్యాల్కులేషన్ వేస్తూనే ఉంటాను, ఏమైంది, ఏం జరిగింది. అందుకే ఇందులో ఉండగలిగాం. లేకపోతే సార్ మేము కూడా సిస్టమ్ వ్యక్తులం కాదు, మేము వాలంటీర్స్ కాదు, మాకేం స్పెషల్గా మరి కొన్ని డబ్బులు ఇస్తుంది అంటే అట్లా కూడా ఇవ్వదు సార్. సో దయచేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీ అందరి గురించే సో ఇవన్నీ విషయాలు చెప్పడం జరిగింది ఇక్కడ. అది కూడా మేము క్యాల్కులేషన్తో చెప్తాం ఇక్కడ. ఇప్పుడు ఎవరు నన్ను మరి పర్సనల్గా కాల్ చేసి లేదు ఉన్నట్టు చెప్తున్నాం అని చెప్పేసి ఇప్పుడు అనట్లేదు. ఇప్పుడు ఆ సార్ కూడా ఎప్పుడప్పుడు మీటింగ్కి వస్తున్నాడు. ఎవరైతే నాకు మొన్న రీసెంట్లీ ఒక 2 months బిఫోర్ 3 months బిఫోర్ ప్రెషర్ చేయాలని చూసారు. కానీ సో వై మనం ఎందుకు ప్రెషర్ అవుతాం సార్, ఇంకోళ్ళతో మనం ఎందుకు ఇది అవుతాము? సో ఎందుకంటే మనకు తెలుసు డెప్త్ ఏంటి, ఏం కథ అనేది మనకు తెలుసు. కాకపోతే వాళ్ళు ఏం మాట్లాడతారంటే, ఇన్ని లక్షల మంది చేస్తారు కదా, వాళ్ళ ఏడిపోయింది అని అంటారు. వాళ్ళ గురించి ఎలా సమాధానం చెప్తారు సార్? ఒక్కొక్కరుగా మీరు చేసుకోవాల్సింది. వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి డబ్బులు వస్తుంది. ఏం చేద్దాం మరి? అలా అని చెప్పేసి మీరు తప్పు అని నేను అనట్లేదు. బట్ చేసుకున్న వాళ్ళకి వచ్చిందా లేదా, క్యాల్కులేషన్ బరాబర్ ఉన్నదా లేదా చూడండి, ఇక్కడ అది చూడండి మీరు అని మేము చెప్తాం. సో అందుకని చెప్పేసి డోంట్ వరీ సార్, బీ హ్యాపీ. సో థ్యాంక్ యూ. మనకి ఇంకా థ్యాంక్ యూ సార్, రాజేష్ సార్, థ్యాంక్ యూ.
Thank you, సూపర్ sir. సార్ ఈ రోజు Thank you, sir. సూపర్ Thank you, నిజంగా. sir. Thank you, sir. Good morning. ఎస్, థ్యాంక్ యూ సార్. సో మరి ఇంకా మనకి 20 minutes ఉంది. ఈ 20 minutes మరి ఫ్రీ ఉన్నారా సార్? ఇక రామ్ తేజ్ సార్ వచ్చారు, శేఖర్ చంద్రశేఖర్ సార్ ఉన్నారు. వెల్కమ్ సార్, ఫ్రీ ఉన్నారా? థ్యాంక్ యూ సార్. నాకు బయట ఉన్న నెట్వర్క్ లేదు, మాటలు వినిపిస్తున్నాయి సార్. వినిపిస్తారు. సార్ థ్యాంక్ యూ ప్యానెల్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఎస్, ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్. సార్ చాలా విషయాలు మాట్లాడారు. ఇక్కడ మనం క్లబ్ అయినా ఎందుకు క్లబ్ అవుతున్నామో మనకు తెలుసు. ఇదంతా ఎందుకు ఈ మీటింగ్ జరుగుతుంది, ఎందుకు రెగ్యులర్ గా సార్ పట్టు విడకుండా టైం టు టైం సెషన్ జరుపుతున్నారంటే మన కోసమే. అది దీని యొక్క ఇంపార్టెన్స్ మనకు అందరికి తెలుసు. ఇది కేవలం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా, మనం అందరం కూడా, మీరు నేను అందరూ కూడా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే ఉన్నాం. ప్రతి ఒక్కరు డబ్బే ప్రధానం కాబట్టి డబ్బు యొక్క అవసరం ఎక్కువ ఉంది కాబట్టి డబ్బును ఏ విధంగా పెంచుకోవాలి, పెంచుకునేటువంటి మార్గం ఏముంది, దాని అన్వేషణలో మనం ఉన్నాం. ఆ అన్వేషణలో దాని గురించి తెలుసుకోవడానికి మనం వచ్చాం. మనం క్లబ్ అవుతున్నాం, మీటింగ్ జరుపుకుంటున్నాం. అదేవిధంగా మనం పెట్టుబడి పెట్టాం పీవీసీ మెటల్లో. పీవీసీ మెటల్లో ఏమేమి చేంజెస్ జరుగుతున్నాయి, ఏం చేంజెస్ వచ్చాయి, ఏం చేస్తే డెవలప్మెంట్ అవుతాం, ఏం చేస్తే ఫాస్ట్ గా ఎర్న్ చేసుకోవచ్చు, షార్ట్ కట్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా అప్డేట్స్ ఏమైనా వస్తాయి దాని గురించి డిస్కస్ కూలంకుషంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చాలా మంది లీడర్స్ ఉన్నాం. ఇది ఇటువంటి క్లబ్ అనేది చాలా అవసరం ప్రతి ఒక్కరికి. ఎందుకంటే మనం కొత్త ఒరవడి, కొత్త ప్రపంచంలో మనం వెళ్తున్నాం. మనకు తెలియదు. ఇప్పుడు మనం ఉన్న అందరికి కూడా ఒక 2 సంవత్సరాల క్రితం ఉన్న 4 సంవత్సరాల క్రితం మనకి ఏం తెలియదు. ప్రతిదీ మనం నేర్చుకుంటున్నాం. ఆ విషయంలో రాజేష్ గారికి పార్టీ వందలు కూడా నడిపిస్తున్నందుకు, ఈ శిక్షణ జరిపిస్తున్నందుకు మనం అందరం ఆయనకి ఎప్పటికీ జన్మజన్మలో రుణపడి ఉంటాం. మీకు ఎప్పుడు తెలుస్తుందంటే పీవీసీ మెటా ఒక సర్టెన్ స్టేజ్కి వెళ్ళినప్పుడు, అందులో మీరు మంచి లాభాలు తీసుకుంటున్నప్పుడు, మంచి లాభాలు పొందుతున్నప్పుడు దాని యొక్క ఆనందాన్ని మీకు అప్పుడు అర్థమవుతుంది. రాజేష్ గారు లేకపోయింటే, కువైట్ మీటింగ్ అనేది కానీ జరగకపోయింటే మనం పీవీసీ మెటలో కొనసాగి ఉండే వాళ్ళమా? పీవీసీ మెటలో ఈ రోజు మనం అనుభవిస్తున్న లైఫ్ ను మనకు వచ్చి ఉంటుందా అన్నది, ఈ విలువ ఎవరైతే కొంతమంది రావట్లని నెగ్లెక్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ అప్పుడు తెలుస్తుంది సార్. ఇప్పుడు మనం అందరం అనుభవిస్తాం అది. రాజేష్ గారు ఎక్కడున్నా సరే, ఇక్కడ మీటింగ్ లో మాట్లాడుతున్న, ఉపయోగకరంగా మాట్లాడుతున్న, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు మనం రుణపడే ఉంటాం. సో మనం డబ్బు సంపాదించే ఉద్దేశంతోనే ఉన్నాం. అదే మైండ్ సెట్ తో మనం వచ్చాం. ఇక్కడ పీవీసీ మెటల్లో ఉన్న గొప్పతనం ఏంటి సార్? మెయిన్ నాకు తెలిసి ఫియర్లెస్, అంటే భయపడని పెట్టుబడి పెట్టాం. ఫియర్లెస్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంది ఇంట్లో. ఫియర్లెస్ ఫైనాన్స్ సంపాదించుకోవడానికి మనం వచ్చాం. ఫియర్లెస్ అంటే భయం, ఎటువంటి భయం లేదు. వేరే క్రిప్టో కరెన్సీలో మనం పెట్టుబడులు పెట్టినప్పుడు భయాందోళనలతో ఉంటాం. భయం లేనటువంటి ఒక ఆప్షన్ పీవీసీ మెటలోనే ఉంది, అది టోకన్ ఫార్మింగ్ లో. టోకన్ ఫార్మింగ్ సెక్షన్ ఎంత పవర్ఫుల్ సెక్షన్ అంటే అంత పవర్ఫుల్ సెక్షన్. ఇన్స్టెంట్ మనీ. ఈ రోజు నువ్వు టోకన్ ఫార్మింగ్ లో ఇన్వెస్ట్మెంట్ పెడితే రేపు ఉదయం కల్లా నీకు డాలర్స్ రావడం స్టార్ట్ అవుతాయి. టైం మేనేజ్మెంట్ కానీ అన్ని విషయాలు కూడా టోకన్ ఫార్మింగ్ సెక్షన్ లోనే ఉంది. ఇలాంటి ఫెసిలిటీస్, ఇలాంటి వెసులుబాటు ఏ క్రిప్టో కరెన్సీలో లేదు. అందుకే ఫియర్లెస్ సెక్యూరిటీ, ఫైనాన్స్ సెక్యూరిటీ అంటున్నాను. భవిష్యత్తు గురించి భయపడాల్సిన పనే లేదు. డబ్బు అవసరమే సార్ అందరికీ. ఇప్పుడు చూడండి, మనము జీవితంలో మనం అనుకున్న కళలు సహకరించుకోవాలన్నా డబ్బు అవసరం. నువ్వు మంచి బతకాలన్నా మనకు డబ్బు అవసరం. పిల్లల్లో మంచి చదివించాలన్నా డబ్బు అవసరం. ఈ అవసరాలు రాబోయే రోజుల్లో డబ్బు అవసరం ఎలా ఉంటుందో మనం చెప్పుకున్నాం. అప్పుడు నీకు డబ్బు సంపాదించేటువంటి అవకాశాలు రాబోయే రోజుల్లో ఎంతవరకు ఉంటాయంటే చాలా 0.00% అయిపోతాయి. సంపాదించేటువంటి అవకాశాలు ఉండవు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఉన్న ఈ అవకాశం, పీవీసీ మెటా ఫౌండర్స్, పీవీసీ మెటాలో ఇప్పుడున్న ఈ సదవకాశం, గొప్ప అవకాశాన్ని ఇప్పుడు కానీ మనం యూటిలైజ్ చేసుకుంటే, నేను కోరేది ఒకటే సార్, దయచేసి నా రిక్వెస్ట్ అనుకోండి, నా హంబుల్ రిక్వెస్ట్ అనుకోండి,
టీం తరపున మొత్తం అందరిని కోరుకుంటున్నాం, పీవీసీ మెటల్ యొక్క వాల్యూమ్ పెంచుకోండి. పీవీసీ మెటల్ యొక్క వాల్యూమ్ పెంచుకోండి. పీవీసీ మెటల్ టోకన్స్ కాయిన్స్ మీరు వేరేట్లు పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి సార్. ఎందుకు చెప్తున్నానో మీకు ఫ్యూచర్ లో అర్థమవుతుంది సార్. నా రిక్వెస్ట్ అనుకోండి. మంచి మంచి బెనిఫిట్స్, మంచి ప్రాఫిట్స్ మనం చూస్తున్నాం సార్, మనం చూడబోతాం సార్ పీవీసీ మెటల్లో. ఇది అట్లా అల్లాటపగా ఇలా వచ్చి అలా మార్కెట్ లో తలుక్కు మన వెళ్ళిపోయే కరెన్సీ అయితే కాదు. పీవీసీ మెటల్ అలా రాలేదు. నా జీవితాలు, మన బతుకులు మారుతాయి. ఇందులో పెట్టుబడి పెట్టి మనం కొనసాగాలి. ఇందులో ఓపికగా మీరు ఏదైతే పెట్టుబడులు పెట్టారో ఆ ఇన్వెస్ట్మెంట్ కాపాడుకుంటూ పీవీసీ మెటాలో సిస్టమ్ తో కొనసాగితే ఖచ్చితంగా ఒక బ్రైట్ ఫ్యూచర్ మనకు ఉంటుంది. ఇది మాత్రం కుండ బదులు కొట్టినట్టు చెప్పగలుగుతాను. మీరు గూగుల్లో సెర్చ్ చేసి వెతికితే మీకు తెలుస్తాయి సార్ ఏంటి, ఎలా ఉంది క్రిప్టో ప్రపంచం ఏంటి, దాంట్లో ఏ విధంగా మనం రాబడులు వస్తాయి, ఏ విధంగా పెట్టుబడులు పెంచుకుంటే, ఏ విధంగా ఆ ట్రేడింగ్ అంటే ఏంటి, ఇవన్నీ సమాచారం తెలుసుకుంటే మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇన్ఫర్మేషన్ లేకపోతే, సరైన నాలెడ్జ్ లేకపోతే, నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఎందుకు పెట్టావు పెట్టుబడి, పీవీసీ మెటల్ ఎందుకు కొన్నావు కూడా నీకు తెలియకపోతే ప్రయోజనం ఉండదు కదా. అలాంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఒక దృఢమైన సంకల్పంతో ఉండాలి సార్ దీంట్లో మంచి ప్రాఫిట్ చూడాలంటే, మంచి లైఫ్ లీడ్ చేయాలంటే ఒక దృఢమైన సంకల్పంతో పీవీసీ మెటల్ సిస్టమ్ తో కొనసాగాలి. మీరు నమ్మశక్యం, మీరు నమ్మలేనటువంటి లైఫ్ ని మీరు తీసుకుంటారు, ఇతరు మీ వారికి కూడా ఇస్తారు, అది మాత్రం ఖచ్చితం. రాజేష్ గారు చెప్పేది కూడా అదే. ఈ సెషన్ కూడా ఇన్ని సంవత్సరాలుగా నేను ఎన్ని రోజులు నడుపుతున్నారంటే ఆయన మాటలు విని, లీడర్స్ చెప్పిన మాటలు విని కొనసాగిన వాళ్ళు ఖచ్చితంగా ఒక మంచి లైఫ్ లో ఉంటారు ఫ్యూచర్ లో. డబ్బులు లేకపోతే ఎందుకు పనికిరాం సార్ లైఫ్ ఫ్యూచర్ లో, భవిష్యత్తులో రాబోయే రోజులు అలా ఉంటాయి సార్. మనం ఎందుకు పనికిరాని వాళ్ళుగా ఉంటాం. ఎందుకంటే ఒక జబ్బు చేసినా కూడా, ఒక జబ్బు వచ్చే రోగాలు కూడా సామాన్య రోగాలు రావు. ఇలాంటి జ్వరాలు ఇవి రావు. విపరీతమైన ఖర్చుతో కూడినటువంటి జబ్బులు వస్తాయి మనుషులకి. వాటిని బేర్ చేసేటువంటి కెపాసిటీ మనకు ఉండదు ఫైనాన్షియల్ గా. ఇవన్నీ చాలా ఉంటాయి. మీరు అదే ఆలోచించాలి. ఆలోచిస్తే గానీ మనకు తెలియదు. ఈ రాబోయే రోజు భవిష్యత్తుని ముందే చూడాలి సార్. భవిష్యత్తులో ఏం జరగబోతుందని మనం విజువలైజ్ చేసుకోవాలి, ఇమాజిన్ చేసుకోవాలి. దానికి తగ్గట్టుగా మన ఫైనాన్షియల్ గా సెక్యూర్ అవ్వాలి. దానికి కావాల్సిన ఏర్పాట్లను, దానికి కావాల్సిన ప్రతి సదుపాయాన్ని మనం ఇప్పటి నుంచి సమకూర్చుకుంటూ రావాలి. అప్పుడే వాడు ధైర్యంగా ఉండగలుగుతాడు భవిష్యత్తులో. తన కుటుంబం గురించి కానీ, తన గురించి కానీ, తన వాళ్ళ గురించి కానీ ధైర్యంగా ఉండగలుగుతాడు. రోజులు చాలా ఫాస్ట్ గా మారిపోతున్నాయి. సార్, విపరీతంగా మారిపోతున్నాయి. దానికి తగ్గట్టుగా మనం ప్రయాణం చేయాలి, మారాలి. ఐడియాలజీ మారాలి, మైండ్ సెట్ మారాలి, థింక్ చేసే ఆలోచించే విధానం మారాలి. దీనికున్న ఒకటే సొల్యూషన్, మీరు పీవీసీ మెటల్ కొనసాగండి. ఖచ్చితంగా మీ యొక్క అవసరాలన్నీ తీర్చేటువంటి దిశగా పీవీసీ మెటల్ ఫౌండర్స్ తీసుకెళ్తారు. నాకు తెలిసింది ఏంటి సార్, ట్రస్ట్ వాలెట్లో ఏం జరుగుతుంది, అప్డేట్ ఏం వచ్చింది, దానికి ఎలా చేస్తే దాన్ని రెడీమ్ చేసుకోగలుగుతాం, ఇవే మనం ఆలోచిస్తాం. కానీ ఫౌండర్స్ అలా కాదు. వాళ్ళు మార్కెట్ లో ఎలా దీన్ని నిలబెట్టాలి, మంచి ఉన్నత స్థాయిలో ఎలా నిలబెట్టాలని కసరత్తు చేస్తున్నారు. వాళ్ళు స్టాండ్ బైగా ఎలా దీన్ని కొనసాగింపుగా తీసుకురావాలి. వచ్చినటువంటి వాళ్ళు నమ్మి మనతో కొనసాగిన వాళ్ళు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఆ విధంగా వేరే క్రిప్టో కరెన్సీలో ఎవరు థింక్ చేయరు సార్. బిజినెస్ ఇది. బిజినెస్ గా క్రిప్టో కరెన్సీని మార్కెట్ లో పెడతారు, ప్రాఫిట్స్ తీసుకుంటారు, వెళ్ళిపోతారు. మీరు చూడండి, మీరు చూసారు కదా, చాలాసార్లు మనం చెప్పుకున్నాం కదా, ఎన్నో క్రిప్టో కరెన్సీలు వెళ్ళిపోయాయి కదా. కొత్త ఏదేదో కాన్సెప్ట్లు వస్తున్నాయి. అంత వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ టైం అది. ఇప్పుడు మనం అందరూ క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టాం. కానీ పెట్టుబడులు పెట్టిన జాగ్రత్తగా కాపాడుకుంటూ పెట్టిన పెట్టుబడుల్లో వచ్చిన కాయిన్స్ ఇంక్రీజ్ చేసుకొని మైండ్ సెట్టే ఉండాలి సార్. అది చాలా విపరీతమైనటువంటి మంచి బెనిఫిట్స్ భవిష్యత్తులో మనం చూడబోతున్నాం. ప్రతి కాయిన్కి మీరు పెట్టిన ప్రతి కాయిన్కి మీరు దానికి తగిన విలువ తీసుకోబోతున్నారు. దాన్ని సంసిద్ధంగా ఉండాలి,
నేను చెప్పాను కదా, కొంతమంది పెట్టుబడి పెట్టి కాయిన్ ఇంప్రూవ్మెంట్ కోసం, కాయిన్ రేట్ పెరగడం కోసం ఇప్పటికి కూడా ఎదురు చూస్తున్నారు. దయచేసి సార్ మీరందరూ కూడా ఉన్నటువంటి కాయిన్స్ తో పాటు కొద్ది కాయిన్స్ ని ఇప్పుడే రైట్ టైం, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేసుకోలేవు. ఇదే సరైన సమయం సార్. మీరు ఎవరైతే కాయిన్స్ టోకన్స్ తక్కువ ఉన్నాయి, దయచేసి మీరు టోకన్స్ ఇంక్రీజ్ చేసుకోవడం ప్రయత్నించండి. ఇది నా మాటలు చెప్పాలనుకున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. 100% మనము ఇదే రైట్ టైం. ఇది ఇప్పటికి కూడా ఒక 4 months నుంచి వెళ్ళి ఐ థింక్ లగ్భగ్ 3 to 4 months నుంచి వెళ్ళి మనకు ఈ ప్రైజ్ ఉంది అంటే అట్లీస్ట్ ఒక టార్గెట్ తీసుకోండి, సీరియస్ అవ్వండి, సీరియస్గా ఉండండి. మీకు మీరుగా సీరియస్గా ఉండండి పీయూష్ మెటా పైన. సో ఈ రోజు పెడితే రేపు వచ్చే రకంగా ఇది కాదు అని అది మనకు ఆల్రెడీ అర్థమైపోయింది. సో ప్రతి ఒక్కరు మీరు కూడా అర్థం చేసుకొని ఫ్యూచర్ ప్లాన్గా ముందుకెళ్ళండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్. మీకు కూడా రామ్ తేజ సార్ ఉన్నారు ఇక్కడ, మరి ఫ్రీగా ఉంటే వెల్కమ్ సార్. మీరు కంఫర్టబుల్గా ఉన్నారా? రామ్ తేజ సార్ దానిపైన. ఓకే సార్, మేబీ కొంచెం బిజీగా ఉన్నట్టున్నారు. ఓకే, ఇంకా నెక్స్ట్ వెల్కమ్ మేడం, వాటబుల్ మోనికా మేడం, మీరు కంఫర్టబుల్గా ఉంటే వెల్కమ్. ఓకే, సో మేబీ బిజీగా ఉన్నట్టున్నారు. ఓకే, ఇక్కడ మరి కాసిరెడ్డి వి సుబ్బారెడ్డి సార్ వచ్చారు. వెల్కమ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఎస్, గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా సార్? మీరు బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం నాకు ఇచ్చిన. మరి మన యొక్క రాజేష్ సార్ గారికి ప్రతిరోజు మరి రాత్రి 9:45 నుంచి మరి ప్రతిరోజు ఈ మీటింగ్ను, టెలిగ్రామ్ మీటింగ్ను ఏర్పాటు చేస్తూ అనేక మందిని పీవీసీ మెటా యొక్క అప్డేట్ గురించి, మరి యొక్క నాలెడ్జ్ గురించి, ఓపిక సహనం గురించి మమ్మల్ని అందరినీ కూడా ఉత్తేజపరుస్తూ విశ్వాసంతో అనేకమైనటువంటి వాక్యాలతో, మాటలతో మమ్మల్ని దృఢపరుస్తూ ధైర్యపరుస్తున్నందుకు రాజేష్ సార్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ ఈ సమయంలో. ఎందుకంటే సార్ ఎన్నో వేల క్రిప్టో కరెన్సీ ఈరోజు నేను వింటున్నాను అంటే కేవలం బైనాన్స్ గురించి, ట్రస్ట్ వ్యాలెట్ గురించి, బిట్గేట్ గురించి, అంటే ఇవన్నీ కూడా, ఈ పదాలన్నీ కూడా ఈరోజు నేను వినవలసి వస్తుంది అనుకోలేదు సార్ ఎప్పుడు కూడా. ఎందుకంటే వాస్తవంగా నా నిజ జీవితంలో నేను మరి రాత్రి మరి హ్యాండ్ రైజ్ చేసి నేను చేయలేదు సార్, సారీ క్షమించండి సార్. రాత్రి నేను ఇలా మీటింగ్ పెట్టుకొని వింటూ ఉంటాను, ఇంటూ అలాగే అలసిపోయి నిద్రపోయి చెయ్యి ఏదో తగిలింది సార్. నన్ను ఏదో పిలిచారని నేను విన్నాను మార్నింగ్ మీటింగ్లో. ఐఎమ్ సారీ చెప్తున్నాను సార్. ఆయనను ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మరి ఈ విధంగా కోట వెంకటేష్ సార్ గారికి, ఇప్పుడు సిఎస్కే సార్ గారికి, ఈ విధంగా తాటిపాముల శంకర్ సార్ గారికి, రమేష్ సార్ గారికి, సుజాత మేడం గారికి, మౌనిక మేడం గారికి, రామాంజనేయులు సార్ గారికి, ఇలా ఈ విధంగా మనం చెప్పుకుంటా పోతే హనుమంత్ సార్ అయితేమి, రమేష్ సార్ గారు అయితేనేమి, ఈ విధంగా సార్ వాస్తవంగా అద్భుతం. ఎందుకంటే మీ అందరినీ జ్ఞాపకం చేసుకోవాలి ఈ సమయంలో. ఎందుకంటే జ్ఞాపకం ఎందుకు చేసుకోవాలంటే మనం అందరం కూడా ఒక కుటుంబం, పీవీసీ మెటా కుటుంబంగా ఏర్పడినాం. ఎక్కడ పుట్టారో, ఏ రాష్ట్రం వారో, ఏ ఊరు వారో, ఏ తల్లిదండ్రులకు మనం జన్మించి ఉన్నాము అనేది ఈ దినమున ప్రతిరోజు రాత్రి వేళ ఓ తండ్రి బయటికి వెళ్ళి వర్క్ చేసుకొని మళ్ళీ కుటుంబంలో కలుసుకొని పిల్లలు, భార్య, తల్లిదండ్రులతో ఎంత ఆనందంగా కలిసి ఉంటామో
అలా ప్రతిరోజు కుటుంబంలో మనందరం కలుసుకొని ఆనందిస్తున్నట్టుగా చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే ఈ యొక్క అద్భుతమైనటువంటి అవకాశం మనకు కల్పించినటువంటి సృష్టికర్తని దేవునికిని, ఆ దేవుడు సృష్టించినటువంటి డానియల్ జాన్సన్ గారిని, దానికి డానియల్ జాన్సన్ గారు ఇచ్చినటువంటి యొక్క పీవీసీ మెటా ప్లాట్ఫామ్లో ప్రతిరోజు రాత్రి ఇస్తున్నటువంటి సార్ రాజేష్ సార్ గారికి, ఇంకా గొప్ప లీడర్స్కి, ఇలా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. నిజంగా నేను బావిలో కప్పలాంటి నేను వాస్తవంగా బావిలో కప్పలాంటి వాడినే. క్రిప్టోలో అయితేమి, ఈ యొక్క కొత్త పదాలు సబ్జెక్టు, ఈ ట్రస్ట్ వ్యాలెట్ అయితేమి, పీవీసీ మెటా, ఈ డీఫీలు, ఫార్మింగు, స్టేకింగు, ఈ వండర్ఫుల్ ఈ పదాలు, ఈ భాషలు, ఈ మాటలు అవన్నీ కూడా నాకు బావిలో ఉన్న కప్పల ఉన్న నాకు బయట ప్రపంచంలోకి వచ్చిన ఒక కొత్త ఊహాలోకంలోకి, కొత్త ప్రపంచంలోకి, కొత్త భాష మాట్లాడుతున్నట్టుగా, కొత్త కొత్త పదాలు విచిత్రమైన లోకంలో ఉన్నట్టుగా పదాలు వింటున్నట్టుగా ఉంది సార్. అప్గ్రేడ్ అవుతున్నాను నా పరిస్థితిని బట్టి అలా అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలా ప్రతిరోజు నేను ఫ్రీగా ఉచితముగా నేను నాలెడ్జిని తీసుకుంటున్నాను మీ ద్వారా. ఇందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిజమే సార్, మనం ఏదైనా ఒకటి, మనం అందరం కూడా ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, మనమందరం కూడా వారి యొక్క పనులు చేసుకుంటున్నప్పటికీ మనందరం కూడా మన ఆర్థిక పరిస్థితి నుంచి మనం బయటపడాలని, మన కుటుంబంలో ఉన్నటువంటి మరి మన ఫ్యామిలీని మనందరం కూడా చక్కగా ఆనందంగా ఉండాలని, సార్ అన్నట్లుగా ఇందాక అనేకమైన వ్యాధులు వస్తాయి, వ్యాధులు వస్తాయి, సమస్యలు వస్తాయి. వాటిని ఎదుర్కోవాలంటే కేవలం ఈ లోకంలో ఆత్మస్థైర్యంతో పాటు మనీ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనీ, ఒక వ్యక్తి డబ్బుతో బట్టల వ్యాపారంలో డబ్బులు సంపాదించాలని బిజినెస్ చేస్తాడు. ఇంకొక వ్యక్తి ప్లాస్టిక్, ఇంకొక వ్యక్తి రాగి, ఇనుము, ఇంకొక వ్యక్తి మట్టి కుండలతో కూడా డబ్బులు సంపాదిస్తారు. అయితే అది ఏమాత్రము ఈ రోజుల్లో సరిపోదు సార్. వాస్తవంగా కష్టానికి తగినట్టుగా ఫలితం అనేది లేదు. అయితే పీవీసీ మెటాలో మనం ఓపిక పట్టుకుంటే, వాస్తవంగా చదువుకొని 20 ఏళ్ళు చదివినా, 25 ఏళ్ళు చదివినా చాలా మందికి జాబ్ రాక ఎంతో మంది నా కళ్ళెదురు నేను చూస్తున్నాను. అడవి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, ట్రాక్టర్ తోలుకున్న డ్రైవర్లుగా ఉన్న ఆటో తోలే వాళ్ళు ఉన్నారు. అయితే వారిలో నిజమైన మనీ ఫ్రీడమ్ లేదు. మనీ ఫ్రీడమ్ వచ్చేదానికే మన పీవీసీ మెటా మనకు ప్రత్యక్షమైంది. ప్రత్యక్షము దేవుడు మనకు ప్రత్యక్షపరిచాడు. ఇది ఒక అవకాశం, గోల్డెన్ ఆఫర్. అయితే ఈ అవకాశం మనం ఎలా ఉండాలంటే సహనం కలిగి ఉండాలి. ఓపిక అంటే చాలా ఓపిక ఉండాలి. ఎందుకంటే నేను సార్ నా జీవితంలో 25-30 ఇయర్స్ కింద కేవలం 35 రూపాయలు రోజుకు ఉదయం సాయంత్రం అది సంపాదించుకోవాలంటే చాలా కష్టపడేవాడిని. ఎలాంటి కష్టం అంటే, అరణ్యమునకు ఉదయాన్నే గొడ్డేళ్ళు భుజాన్ని వేసుకొని, టైర్ చెప్పులు వేసుకొని, టవాలు భుజాన్ని వేసుకొని, ఉదయాన్నే అరణ్యమునికి ఒక కొండ ఎక్కడం అంటే మినిమం కనీసం 1 గంట పడుతుంది ఎక్కి, మళ్ళీ దిగాలి. దిగిన తర్వాత అక్కడ మాకు కావలసినటువంటి అవి ఉసిరికాయలు కావచ్చు, లేదా పుల్లలుగా ఏదైనా కావచ్చు వస్తువు. ఆ బరువు 50-60 కేజీలు ఉంటుంది సార్. 60 కేజీలు ఎత్తుకొని కొండ ఎక్కుతూ ఉంటే, ఎప్పుడైనా మీరు బండలు ఈడ్చేటప్పుడు ఎద్దులు తిరణాలలో ఎద్దులు బండలు లాగుతూ ఉంటాయి. ఆ బండలు లాగేటప్పుడు ఆ ఎద్దుకి ఎంత శ్రమ ఉంటుందో, 60 కేజీలు ఎత్తుకొని మేము ఆ కొండ ఎక్కేటప్పుడు మాకు ఎంత శ్రమ ఉంటుందంటే, కాలు నొప్పులు వస్తాయి, అలసట వస్తుంది, గస వస్తుంది, దప్పిక అవుతుంటుంది, నడుములు మెడలు పట్టకపోతుంటాయి సార్ ఆ ఎక్కితే. ఎందుకంటే ఆ బరువును సంపాదించాలంటే 4 గంటల టైం పడుతుంది. అడవిలో తిరిగి చెట్టు తిరిగి. ఎందుకంటే 35 రూపాయల కోసమే సార్, వేలు కాదు లక్షలు కాదు, అక్కడ 35కి తిరిగి ఆ 35 రూపాయలకు సంబంధించిన మాకు సమకూరినప్పుడు అప్పుడు భుజాన నెత్తి మీద పెట్టుకొని ఆ ఎక్కుతూ ఉన్నప్పుడు, ఆ ఎక్కితేనే అక్కడ ఏం చేయాలంటే, ఎక్కాలంటే ఓపిక, శరీరంలో శక్తి,
సహనం, ఆలోచన. ఈ 35 రూపాయలు ఈరోజు సంపాదిస్తే గాని ఇంట్లో గడవదని ఒక ఆలోచనతో ఆ కొండ ఎక్కుతూ ఉన్నప్పుడు గస, అలసట, కింద వేసేద్దాం వద్దు తీ అనిపిస్తుంది. అయినా కూడా మనకు కనపడుతుంది కుటుంబంలో సమస్య, ఆర్థిక లోపం, ఆహార కొరత కనపస్తుంది. అందువలన అది పెట్టుకొని ఆ బరువు ఎక్కుతూ ఎక్కి బుస పెట్టుకుంటూ చెమటలు కారుతూ కాళ్ళ మెట్టి జారిపోతుంటాయి చెప్పులు ఆ రాళ్ల మధ్యలో. అలా ఎక్కి దిగి కాళ్ళు పదురుతా ఉంటాయి సార్, గడగడ గడగడ. ఆ బరువు ఎత్తుకొని అక్కడ దిగి ఇంటికి వచ్చేసి అది వేసి 35 రూపాయలకి అమ్ముకొని పూట గడిచే పరిస్థితుల్లో ఉన్నాయి. అలా ఎందుకు వచ్చిందంటే అక్కడ ఓపిక పట్టబట్టే. ఓపిక వెరీ ఇంపార్టెంట్. ఓపిక లేదనుకో 35 రూపాయలు రాదు, కుటుంబం జరగదు, ఆహారం పోషించుకోలేం పిల్లల్ని. అలాంటి కఠినమైన పరిస్థితులు 35 రూపాయలు సార్. ఈ రోజు మనం గట్టిగా 2 సంవత్సరాలు కాలేదు సార్ మనకు ఏమాత్రం ఓపిక లేదు. వాస్తవమే. 20 ఏళ్ళైనా 25 ఏళ్ళ చదివి ఉద్యోగం రాకపోయినా కూడా ఇంకొకటి ఎదుర్కొనే సహనం పడతాం. జీవితాన్ని పాడు చేసుకోం. కాకుంటే ఏ బిజినెస్ అయినా పెడతాం, అక్కడ పాడు చేసుకోం. కాకుంటే మనకు ఓపిక అనేది వెరీ ఇంపార్టెంట్. నేను అదే అనేది. ఒక పైరు పెట్టిన తర్వాత పైరు దానికి టైం ప్రకారము అది 6 నెలల, అది 8 నెలల, సంవత్సరం పైరా. 6 నెలల పైరు అయితే 6 నెలలు దాని టైం పైరు వచ్చిన దాకా నువ్వు ఆగాల్సిందే. నీ కోరిక ప్రకారం పైరు రాదు. పైరు వచ్చే టైం ప్రకారమే నువ్వు వెయిట్ చేయాలి. సంవత్సరం పైరు అయిందనుకో, సంవత్సరం పైరు అది వచ్చినంత వరకు అది మొక్కై, అది ఇతనం నుంచి ఆకులు వచ్చి పెరిగి పెద్దదై అది ఫలాలు వచ్చినంత వరకు నువ్వు వెయిట్ చేయాలి. నువ్వు కోరుకొని నెలలో రావాలి, నాకు వారంలో రావాలి అనుకుంటే అది కుదరదు. దాని టైం ప్రకారం ఫలం అందించే టైం సంవత్సరం పైరైతే సంవత్సరం రోజులు ఆగాల్సిందే, 6 నెలలు పైరైతే 6 నెలలు నువ్వు ఆగాల్సిందే, 3 నెలల పైరైతే 3 నెలలు ఆగాల్సిందే. అలా పైరు టైం ప్రకారం ఇస్తున్నప్పుడే నువ్వు తీసుకోవాలి, కానీ నువ్వు కోరుకున్నట్టు నీకు ఆ యొక్క ఫలం నీకు అందదు. కాబట్టి ఏదైనాను మనం కోరుకున్నట్టు జరగవు అక్కడ. అందుకనే మన పీవీసీ మెటా కూడా ఒక దాన్ని క్రియేట్ చేసినటువంటి డానియల్ జాన్సన్ గారు ఏ రోజుటికైతే ఎప్పటికి ఎలా అప్డేట్ చేసుకుంటూ పోతూ ఎలా ఈ కాయిన్ ఎలా పెంచుకుంటూ పోవాలి. పక్కన వేల క్రిప్టో కరెన్సీలు పడిపోతున్నాయి, కొన్ని మాయమైపోతున్నాయి. కనుక పీవీసీ మెటా అనేది నన్ను నమ్ముకున్న ప్రజలు లాస్ కాకూడదని వాళ్ళు ఎంతగానో రీసెర్చ్ చేస్తూ అనాలిసిస్ చేస్తూ కాయిన్ పడిపోకుండా 4 ఫిల్లర్స్ మాదిరి ఒక అద్భుతంగా ఆయన క్రియేట్ చేస్తూ ముందుకు వస్తున్నారు సార్. అందుకని ఆయన డానియల్ జాన్సన్ గారికి థ్యాంక్ యూ సార్. ఇలా మీ అందరికి కూడా ప్రతిరోజు ఇలా మీటింగ్ ఆపకుండా చాలా అద్భుతంగా మీరు ఓపికతో చేస్తున్నారే, అందుకు మీకు ధన్యవాదాలు. ఆ భగవంతుడు మీకు ఎల్లవేళలా ఆరోగ్యము, ఇంకనూ జ్ఞానమును, ఓపికను మనందరికి అనుగ్రహించి, సార్ అన్నట్లుగా మనం ఎప్పుడు పాజిటివ్గా ఉన్నప్పుడు విశ్వం దాన్ని తీసుకొని మనకు పాజిటివ్గా మేలే జరుగుతుంది సార్. అందువలన మనం అందరం కూడా విశ్వం వారం, విశ్వం మంది, మనము విశ్వం దేవుని వారం. ఆ దేవుడు మనకంతా మంచిగానే చేస్తారని ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ మీ యొక్క ఏదైతే మీరు చేసే విధానం కానీ, మీరు మాట్లాడే విధానం కానీ, మీరు చేస్తున్నారు, ఇన్ని రోజులు కష్టపడుతున్న విషయం కూడా మాకు తెలుసు. ఎందుకంటే మీరు ఇంతకుముందు కూడా కొన్నిసార్లు షేర్ చేసుకున్నారు. దట్స్ ద థింకింగ్ సార్. ఎందుకంటే ఇదంతా మనకు ఎంత కష్టం వచ్చినా కూడా మళ్ళీ మనతో ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్ మనకు గుర్తొస్తారు. సో అప్పుడు దాని ముంగట ఇది కష్టం, మళ్ళీ పెద్ద కష్టం అనిపించదు. కష్టం అయినా కూడా కష్టం అనిపించదు. అలా అనుకున్నప్పుడే కదా మీరు మీ మాటల్లోనే మరి అలా అనుకున్నప్పుడే మనం ముందుకెళ్ళగలుగుతాము. సో ఎందుకంటే ఒక్కోసారి ఇది ఎందుకు వచ్చి ఇది ఇక్కడ ఇప్పుడు నేను వదిలేస్తాను అన్న ఆలోచన కూడా వస్తుంది. కానీ అయినా కూడా మళ్ళీ వెంటనే మన వెనకాల ఉన్న మన ఫ్యామిలీ గుర్తొచ్చి వి హావ్ అని చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ సార్. మంచి మీరు ఎప్పుడు వచ్చినా కూడా థ్యాంక్ యూ సార్. కాజిరెడ్డి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కాసిరెడ్డి గారు, రాత్రి మానవ్ రమేష్ గారిని మీరు మాట్లాడే చాలా రోజులు అయిందని రాత్రి పిలవమన్నాము, మీరు తర్వాత మాట్లాడలేదు. ఆంజనేయులు సార్ నమస్కారం. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ రామాంజన్ సార్. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నారు కదా సార్? థ్యాంక్ యూ అందరికి. ఫైన్ సార్. వెరీ సార్ గుడ్. రాజేష్ గారు, ఇక్కడ చిన్న యా, అవకాశం, ఒక మాట. చెప్పండి ఇందాక సార్. మీరు అదే అప్డేట్ గురించి చెప్పారు కదా, ఏదో అవును. పెద్దవాళ్ళు అనే నానుడిగా ఒక మాట అందామని. వండుకున్నామ్మా తినకమందు కడుపుతుండమ్మా కనకమందని పెద్దవాళ్ళు మనం చెప్పే కదండి, పెద్దవాళ్ళు చెప్పే నానుడి సామెతలు. అలానే 3 రోజులైనా ఆగిందా? ఆగలా, వచ్చేసింది, మనకి ఇవ్వాల్సింది వచ్చేసింది. ఇచ్చేసారు. అదే కదా సార్. సో థ్యాంక్ యూ సార్, ఒక్క మాట చెప్పాలని మనం చెప్పారు. అనుకున్నాం కదా సార్, ఎందుకంటే అన్ని కలిసి అవునవును. ఒకేసారి చూసారు కదా. సో దాని అవును గురించి సార్, మనము అవును సార్. వర్రీ అవ్వద్దు అదే ఎవరు పెద్దోళ్ళు అని చెప్పేసి. పెద్దోళ్ళు సామెత రాజేష్ గారు, పెద్దోళ్ళు అంటూ అవునవును, ఉంటుంటే విన్నాను. ఆ వండుకున్నామా తినకమా అందంట. తినకమన్నది. రైట్ కడుపుతో ఉన్నామేమో, ఇక్కడ తప్పుగా భావించడం కదండి, వాస్తవం ఇది. కడుపుతో ఉన్నామా వాస్తవం. కనకమందు అంటే ఒక రోజు అటు ఇటు కంటది అనేది ఖచ్చితంగా సార్. సామెత అండి. పెద్దవారు సృష్టి అవును సార్. అనుభవంలో వచ్చిన మాటలు అవి సార్. సృష్టికర్మ థ్యాంక్ యూ అంటే బిలీవ్, నమ్మకం. వారం అయితే ఎక్కడికి పోతాయి వస్తలే అనే ధీమాతోటి మనం బిలీవ్. చాలా హ్యాపీగా ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎస్ రాజేష్ గారు. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. 100% సార్. సో అదే విధంగా ఇక్కడ మనకి ఏదైతే సిస్టము బిలియన్స్ ఇస్తానని చెప్పిందో ఇది కూడా మీరు ఇప్పుడు ఏదైతే సామెత చెప్పారో, సో ఇస్తానన్న మాట ఎప్పటికీ ఉంటుంది. సో ఆల్రెడీ ఇచ్చుకుంటూ వెళ్తుంది. సో ఇంకా కూడా ఇస్తుంది. బట్ ఎవరైతే సిస్టమ్ ని అంటిపెట్టుకొని ఉంటారో, ఎవరైతే కంపల్సరీ ఖచ్చితంగా మీరు మరి సిస్టమ్ తో వెళ్తారో, ఎవరైతే సిస్టమ్ తో వస్తారో. సో గుర్తుందిగా సార్, నేను స్టార్టింగ్ లో అన్న మాటలు మీరు విన్నారా సార్? అందరూ మీరు రామాంజన్ సార్ తర్వాత సార్ మీరు విన్నాను సార్. విన్నారు కదా. అందుకే సో ఇప్పుడు గుర్తు చేసి మళ్ళీ మీకు రిపీట్ చెప్పడం జరిగింది. ఓకే అదే సార్, కదా థ్యాంక్ యూ సార్. సో సార్. అందుకని చెప్పేసి సో సిస్టమ్ మనకు చెప్పింది చేసినట్టు ఖచ్చితంగా చేసుకుంటూనే వెళ్తుంది. ఇక్కడ ఎక్కడ గాని మనము అంటే ఎంటర్ అవడంలో డిలే అయింది, లేదా మన దగ్గర అందరి దగ్గర డబ్బులు ఉండాలన్న రూల్స్ లేదు, అలా డిలే అవుతుంది తప్ప సిస్టమ్ ఎక్కడ గానీ మనకి డిలే చేయలేదు. సో మాట్లాడండి సార్. హనుమంత్ సార్ ఏదో మాట్లాడాలనుకున్నారు, మాట్లాడండి సార్. సార్. ఒక 1 మినిట్ మాట్లాడినా సార్. షూర్ మాట్లాడండి సార్, మాట్లాడండి. ఆ, ముందుగా రాజేష్ సార్ గారికి నమస్కారం. అలాగే మై డియర్ లీడర్స్, అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చిన్న మెసేజ్ ఒకటి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరిని తీసుకుంటే మన ఈ మీటింగ్ లో ఉన్న వాళ్ళు యావరేజ్ ఏజ్ 50 years ఉంటుంది సార్. అయితే 25 years వరకు మన ఎడ్యుకేషన్ పరంగా మనకు 25 years లాస్ అయింది. ఆఫ్టర్ 25 years తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన విధులు బాధ్యతలు చూసుకుంటూ రకరకాల బిజినెస్లల్లో రకరకాల జాబ్స్ చేసుకుంటూ దగ్గర ఇప్పుడు 50 సంవత్సరాలకి వచ్చినాం సార్. అందులో ఎంప్లాయీస్ తీసుకున్నట్లయితే రిటైర్మెంట్ ఏజ్కి వెనక్కి తిరిగి చూస్తే కొద్దిగా పొదుపు చేసిన వాళ్ళకైతే ఒక 50 లక్షలు, ఎగ్జిక్యూటివ్ లెవెల్లో ఉండే వాళ్ళకైతే 1 కోటి రూపాయలు సేఫ్ అయితే. అలాగే చిన్నపాటి బిజినెస్ చేసుకొని ఈ 50 సంవత్సరాల వరకు వచ్చిన వాళ్ళకి ఒక లక్షలలో ఒక అమౌంట్ మిగలొచ్చు. అలాగే బిలో పావర్టీ లైన్ ఉండే వాళ్ళకి అట్లా కుటుంబం ఎలా తీసుకుంటూ ఆ విధంగా వచ్చిన కుటుంబాలు ఉంటాయి సార్. ఇందులో టోటల్ తీసుకుంటే 50 years లో మనం 25 సంవత్సరాలు అనేక రకాల బిజినెస్లు, అనేక రకాల ఉద్యోగాలు, అనేక రకాల పనులు చేసుకుంటూ ఇన్ని సంవత్సరాలు 50 years వరకు ఓపికతో వచ్చినా కానీ వెనక్కి తిరిగితే చూస్తే మనకి సరిపడే అమౌంట్ కూడా మనకి మెడికల్కి సంబంధించినటువంటి అమౌంట్ కూడా వెనక్కి లేకపోయినాం సార్. ఇప్పుడు ఈ తరుణంలో పీవీసీ మేట చాలా పకడ్బందీగా అందరిని సమానంగా, అందరిని కోటీశ్వరుల్ని, లక్షాధికారుల్ని చేస్తానే ఒక స్లోగన్ తీసుకొని ముందుకు వచ్చింది సార్. అందులో మనం అందరం ఎంటర్ అయినాం. ఈ 50 సంవత్సరాలు వెయిట్ చేసిన వాళ్ళం, 25 సంవత్సరాలు వెయిట్ చేసి 10 పైసలు కూడా దాగిన వాళ్ళం ఇంకా 2 years ఓపిక పడితే నువ్వు 50 సంవత్సరాలు దాచిన దానికంటే 100 రెట్లు అమౌంట్ పీవీసీ మేట మనకి ఇస్తుంది. ఇది గ్యారంటీ సార్. ఇందులో డౌట్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. అందరూ ఫుల్ కాన్ఫిడెంట్గా
కమిట్మెంట్గా వెనక్కి తిరిగి చూడకుండా ముందుకెళ్ళండి. ఒక్క 2 years తర్వాత అందరి లైఫ్ గోల్డెన్ సార్. మనకే కాదు, మన కుటుంబాలను కూడా కొన్ని తరాల వరకు సేఫ్ గా ఉంచే సంపాదన పీవీసీ మ్యాట్ ఇస్తుంది సార్. ఒక్కసారి మన లైఫ్ ని గనక అనాలిసిస్ చేసుకున్నట్లయితే ఎప్పటి వరకు మనం సంపాదించింది ఏమి లేదు సార్. ఈ ఓపిక, ఈ 25 సంవత్సరాల ఓపిక బట్టి 50 years కి వచ్చినాం. ఇంకొక 2 years ఓపిక పడితే తరతరాల సంపద ఇస్తుంది సార్. ఇది సత్యం. దీన్ని ఒకసారి అవగాహన చేసుకొని మంచి ఆలోచనతో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను సార్. ఇది నా మెసేజ్ సార్. థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మంచి మెసేజ్ సార్, 100%. సో మరి ఖచ్చితంగా మనం అనుకున్న టైంకు కొద్దిగా వెళ్ళాలంటే మరి టైం అనేది కంపల్సరీ సార్. సో మంచి విషయాన్ని చెప్పారు. అదే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం, ప్రతిరోజు దీన్నే ఓపిక గురించి మాట్లాడుకుంటున్నాం. సో యూనిట్ టు పేషెన్సీ అనేది కంపల్సరీ సార్. అదర్వైజ్ మరి పేషెన్సీ తగ్గిపోకూడదు, పేషెన్స్ ఇంకా పెరగాలి. ఓకేనా? సో సార్ అన్నట్టుగా మరి ఖచ్చితంగా 2 to 3 years అవసరం ఖచ్చితంగా. బట్ ఆ 2 to 3 years కూడా సార్ అన్నట్టుగా అవసరమే, కానీ నువ్వు ఏం చేయకుండా అలాగే ఉండమని చెప్పినట్టుగా దాని అర్థం. సో నీ వర్క్ నువ్వు చేయాలి, నీ డ్యూటీ నువ్వు చేయాలి, చేస్తూ వెళ్ళండి. ఓకే. సో థ్యాంక్ యూ సార్. తక్కువ టైం ఉంది, ఇక మనకు రామ్ తేజ సార్ వచ్చారు. సార్తో మాట్లాడి మనం మీటింగ్ చేసుకున్నాం, ఎందుకంటే ఇప్పటికే టైం ఎక్కువైంది. వెల్కమ్ సార్ రామ్ తేజ సార్. సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ సార్ అందరికి. సార్ ఒక చిన్న డౌట్ ఉంది సార్, మొన్నటి నుండి అడుగుదాం అనుకున్నా, కొంచెం బిజీ స్కెడ్యూల్, అసలు దొరకలేదు టైం. అడగండి సార్. అయితే ఒక స్క్రీన్ షేర్ చేస్తాను, చూడండి సార్ ఇది. ఓకే. స్క్రీన్ కనపడుతుంది కదా? కనబడుతుంది సార్. అయితే ఇక్కడ మీరు చూస్తే సార్, యాక్టివ్ ఫార్మింగ్ లో ఈ మనకి అండర్ 190 days లో 1 lakh దాటింది కదా సార్. అయితే దీని రివార్డ్ మనకి 250% రావాలి కదా. ఆ రిఫ్లెక్ట్ అనేది అది ఎక్కడ కనపడుతుంది సార్? అది ఆ 250% అని మనకి ఎక్కడ తెలుస్తుంది? ఇది ఇందులోకి ఒక్క నిమిషం, నేను కూడా ఎక్కువ వెళ్ళలేదు. వెల్కమ్ సార్. మళ్ళీ రమేష్ సార్ ఉన్నారా మీరు ఇక్కడ? ఇది మీరు చూసారా? నేను చూడలేదు, మీరు చెప్పారంటే మళ్ళీ నేను చూడాల్సి వస్తుంది. చూస్తాను కానీ అంటే యాక్చువల్ ఒక ఇప్పుడు 250% అంటే మనం చేసే ఫార్మింగ్ దాంట్లో రిఫ్లెక్ట్ అవ్వాలి కదా సార్. ఈ టైంలో మనం చేసేది ఫార్మింగ్ వచ్చేటప్పుడు అది క్లియర్ అయ్యేటప్పుడు 250% రావాలి కదా. కానీ రీసెంట్ గా చేసిన వాటికి కూడా 100 to 100% వస్తుంది, 250% రావట్లేదు. అది మన ఇంకా అప్డేట్ లో ఉందా? ఏదన్నా ఒక చిన్న డౌట్ నాకు డౌట్. ఇది మేబీ అప్డేట్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. బట్ మనకు ఈ పీవీసీ మెటా .io వర్క్ జరుగుతుంది కదా, అది బయటకు వస్తే ఇది ఓపెన్ అవుద్దని చెప్పి నేను అనుకుంటున్నాను. అదే చిన్న డౌట్. మనకి .io రాని సార్. సో మళ్ళీ నేను కూడా అది చూస్తాను, ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో నిజంగానే నేను దాని గురించి ఎక్కువ చూడలేదు. సో దాన్ని మనం చూద్దాం సార్, నో ప్రాబ్లం. నేను మళ్ళీ ఏ సార్ వెంకటేష్ సార్ రండి సార్. ఎలా సార్ ఇది ఇప్పుడు మనం టోకెన్ మామూలుగా సీడ్ వాల్యూ ధర వచ్చింది కాకుండా డిపిస్ కాకుండా డైరెక్ట్ మనం చేసినా కానీ 100% వస్తున్నాయి సార్కి అన్నట్టు. రామజీ సార్ చెప్పండి, అదేనా మీరు అనేది? డిపితో చేసింది కూడా డిపితో కాదు సార్, దాంతో కాదు సంబంధం. మనకి ఏంటంటే 250%. ఇప్పుడు సార్ నేను ఇప్పుడు బయట తెచ్చుకొని ఏదైనా ఫార్మింగ్ చేసినా 250% రావాలి కదా. అది ఇప్పుడు అంటే 250% అంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు క్రైటీరియా 2 లో ఎలిజిబుల్ అయ్యారు సార్. దానికి స్పీడ్ క్రైటీరియాలో స్పీడ్ క్రైటీరియా కాదు సార్, ఇది రిఫరల్ క్రైటీరియా. ఓకే, రిఫరల్ క్రైటీరియా. మరి 250% ఎందుకు వస్తుంది సార్? మనకి 200% వస్తుంది కదా. లేదు సార్, రిఫరల్ క్రైటీరియాలో మనకి క్రైటీరియా 2 సెక్షన్ లో 1 lakh యాక్టివ్ ఫార్మింగ్ 1 lakh ఉంది. ఓకే ఓకే ఓకే, మీరు చెప్పేది అదే. ఓకే సార్, 50 యాడ్ అయ్యి మనకి 250% మనకి రావాలి కదా అని అంటున్నారు. అంటే మీకు రావట్లేదు.
అంటే నేను అనుకోవడం ఏంటంటే ఇంకా అప్డేట్ లో ఉంది, దీనికి కొంచెం క్లారిటీ లేదని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లే, ఎందుకంటే ఇవ్వచ్చు సార్ ఇవ్వచ్చు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్ 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 ఇందాక పిలిచినట్టున్నారు. అవునవును, పిలిచాను. ఏంటంటే ఇది ఇక్కడ స్క్రీన్ కనబడుతుంది కదా సార్ సో ఇక్కడ మరి 250% ఎక్కడ కనబడుతుంది అనేది సార్ డౌట్ అనమాట. చూడండి ఇక్కడ 250% సార్. ఉమ్. అది అప్ టు 5 levels లో 1 lakh USDT అయితే 250% వస్తుంది సార్. అవును సార్. అయితే అంటే ఇక్కడ మీకు చూస్తే ఇక్కడ ఆల్రెడీ 1 lakh 1 lakh దాటి 3,000 అయింది. ఆప్తేజీ సార్, ఒక్కసారి మీరు ఎలిజిబుల్ ఎన్ని లెవెల్స్ ఉన్నాయి ఎన్ని కదా, లెవెల్స్ సార్? ఆల్ ఎలిజిబుల్ లెవెల్స్ కదా అది. ఎలిజిబుల్ లెవెల్స్ లో 5 వరకు పెట్టండి సార్ మీరు. ఇది ఆల్ కాకుండా 5 వరకు పెట్టండి సార్. 5 టచ్ అండి. ఓకే, చేశారు. 5 వరకు మీకు ఇప్పుడు 33,000 ఉన్నాయి సార్. మీరు 33 కాదు 30. కరెక్ట్ సార్. అది రైట్. చూడండి సార్. అది లేదు సార్, ఓన్లీ ఫర్ అది 5 మాత్రమే కనబడుతుంది. ఫస్ట్ లెవెల్ నుంచి సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ 5 కౌంటింగ్ చేయండి సార్. చేస్తే అది ఎంత వచ్చింది? తక్కువ వచ్చింది. టోటల్ ఎంత వస్తుంది మీకు ఒకసారి మీరు చూపించండి. నేను చేస్తాను. 4th లో ఎంత ఉంది, 3rd లో ఎంత ఉంది, గిట్లా చూడాలన్నమాట. అవును సార్. ఓకే, 18,000 9,073. ఓకే, 18,000 23,000 18,058. ఓకే, 13,695. ఓకే సార్. ఇది 55 21,419. ఓకే సార్. 33,939 సార్. 80,000 అయింది సార్. ఓన్లీ 16 తక్కువ 80,000 అయింది. ఓకే. అంటే ఇంకా ఒక 20,000 పెండింగ్ ఉంది. సార్ దాని వల్ల మీకు అంటే మీరు ఇక్కడ ఆల్ లెవెల్స్ పెట్టారు కాబట్టి దాని వల్ల మీకు క్లారిటీ రాలేదు. చిన్న 5 levels లో మనకి 1 lakh కంప్లీట్ అయి ఉంటుంది సార్. అంటే మనం ఇక్కడ 5 లెవెల్ లో పెట్టి కూడా ఒక్కొక్క లెవెల్ ని మనము క్యాలిక్యులేషన్ చేసుకోవాల్సి వస్తుంది. అవును సార్. అంటే మనం ఏరియా పెడితే అదే షో చేస్తారు కదా, అంతే. ఓకే. ఇంకోటి ఒక్క నిమిషం చెప్పండి. ఇది ఒక క్యాలిక్యులేట్ చేద్దాం ఒక్క నిమిషం. ఓకే పర్లేదు. ఓకే సార్. క్యాలిక్యులేషన్ చేయండి సార్. 13,690. ఓకే సార్. ఓకే, 21,419. 33,939. 13,984. 13,984. 7,450. 7,450 సార్. 90,000 అయింది సార్. 90,500 అయినాయి. దీనికి కూడా ఇంకా మరి దగ్గర మీరు 9,500 ఎబో చేసుకోవాలి. 9,500 ఎబో చేయాలి. ఓకే సార్. దాని తర్వాత ఇది 250% రెడీ ఉంది. అవునవును సార్. అంటే మీరు అవి చేసే లోపల ఏమి మీకు వెళ్ళిపోకూడదు. 190 days కంప్లీట్ అవ్వకూడదు. అంటే కంటిన్యూస్ గా 190 days లోపల ఉండాలి అవి. ఉండాలి సార్. అవును సార్. ఉండాలి. 5 levels లో 190 days కి 1 lakh కంపల్సరీ. అదే. ఓకే. అదే సార్, ఏంటంటే కొంచెం అన్ని మారాయి కదా, మన ఇంటరాక్షన్ అన్ని కూడా కొంచెం చేంజ్ అయ్యాయి కదా, చిన్న కన్ఫ్యూజన్ ఉంది. క్రైటీరియా మనకి మ్యాప్ కనబడేది అక్కడ, ఇప్పుడు అది లేదు కదా. అది ఇక్కడ మనకేమో పక్కనేమో చూపిస్తుంది 250% ఎంత ఉంది ఏంటి అని చూపిస్తుంది, కానీ రావట్లేదు. ఒకవేళ ఏదైనా జెన్యున్ ప్రాబ్లం ఉందా ఏంటనో చిన్న డౌట్. ఓకే సార్, మంచిది. ఎందుకంటే మీరు అడుగుట్లా ఏమైతే ఇక్కడ అందరికి కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట. సో ఎనీవే థ్యాంక్ యూ సార్, ఎందుకంటే టైం కూడా చాలా అయింది కనుక.
సో ఎనివే మళ్ళీ మనం చాలా రోజుల తర్వాత అబ్దుల్ రసూల్ సార్ వచ్చారు. ఒకసారి సార్తో కూడా మాట్లాడదాం. అబ్దుల్ రసూల్ సార్, వెల్కమ్ సార్. నేను చూడలేకపోయాను మీ హ్యాండ్ రైజ్. వెల్కమ్ సార్. సార్ రాజ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అందరికి గుడ్ మార్నింగ్ సార్, లీడర్లకు అందరికి. అందరూ ఇక్కడ సార్. సార్ సార్ బాగున్నా సార్. అందరు బాగున్నారా సార్? సూపర్ సార్. ఇక్కడ మేము మస్కట్ నుంచి మాట్లాడుతున్నాం గురించి దుబాయ్ నుంచి సార్. టోకెన్ ఫార్మ్ గురించి చెప్పండి. ఇవాళ ఫార్మింగ్ చేసిన సార్ 4 గంటలు 100 తోటి డీపుల్తో చేసిన దాని నుంచి 0.125 చూడు సార్. ఇప్పుడే వచ్చేసింది సార్ నాకు. 4 గంటలకు వచ్చేసిందా? వెరీ గుడ్. చాలా ఫాస్ట్. ఎందుకంటే అవుతుంది సార్, ఎందుకంటే అప్డేట్ నుంచి కొద్ది బయటకు వస్తుంది సిస్టమ్. అన్ని ఫాస్ట్ జరుగుతాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. మంచి అప్డేట్ ఇచ్చారు మీరు కూడా. అవును సార్, వచ్చేసింది. కరెక్టే. అందరికి వచ్చేసింది. అంటే ఇప్పుడు కానీ మన సిస్టమ్ ఆగదు, బట్ ఏంటంటే ఆగింది కూడా కరెక్ట్ గా వస్తుంది, మనకు రిఫ్లెక్ట్ అవ్వదు అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరి ఈ మధ్యన మనం మీటింగ్ ఈ రోజు మంచిగా అనిపించింది చాలా. నాకు చాలా సంతోషం వేసింది. అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఎంతమంది లీడర్స్ మాట్లాడితే అంతమంది చెప్తారు అనమాట. సో ఎనీవే థ్యాంక్ యూ సార్. మరి వచ్చిన వాళ్ళకి, ఈ పథక షేర్ చేసుకున్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు సార్. వచ్చిన వాళ్ళకి అండ్ షేర్ చేసుకున్న వాళ్ళకి అందరికీ పేరున ధన్యవాదాలు చెప్తూ మళ్ళీ మనం రేపు 9:40 అందరం కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్. జై పీవీస్ మెట. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మెట. జై పీవీసీ మెట. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. జై పీవీసీ మెట. పీవీసీ మెట ఇస్ నెవర్ ఎండ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నారు సార్? జయరామ్ సార్ బాగున్నారా? బాగున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ కేవీ యాదవ్ సార్. అందరికీ థ్యాంక్ యూ. సో గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మెట సార్. జై పీవీస్ మెట.